முன்னந்திருவாயுமொழி பிள்ளை தான் உபதேசித்த நேர் தன்னின்படியை தனவாத சொல் மணவாள முனி தன் அன்புடன் செய் உபதேசரத்தினமால தன்னை தன்னெஞ்சி தன்னில் தரிப்பவர் தாள்கள் శరణ్ నమక్కే. జై శ్రీమన్నారాయణ స్వామి. ఆశ్చర్యమైన ఈ సన్నివేశంలో 34వ పాసురం మనం అనుభవిస్తున్నాము. ஆழ்வார்களேத்தம் அருளிச்செயலேத்தம் தாழ்வாதுமின்றி அவதாம் வளர்த்தோர் ஏழ்வாரும் உய்ய அவர்கள் செய்த వ్యాఖ్యைகள் உள்ளதெல்லாம் வையமறிய పగర్வோం వాయింది అని చెప్పి ఈ పాసురంలో 3వ పాసురంలో ఉపదేశమాలలో ஆழ்வார்கள் வாடி அருளிச்செயல் வாடி தாழ்வாதுமில் குறவர் தாம்பாடி ஏழ்பாரும் உய்ய அவர்கள் உரைத்தவைகள் தாம்பாடி చెయ్యమరై తన్నుడనే చేర్ందు అని చెప్పి ఈ గ్రంథంలో ఏం చెప్పబోతాననేది ఒక ప్రతిజ్ఞ చేసుకున్నాడు స్వామి మనవాళ మామని. ఏం ప్రతిజ్ఞ అంటే ఆళ్వార్గల్ వాడి ఆళ్వార్గల్ వైభవం చెప్పాలా, అది ఒకటి. అరుళిచ్చెయల్ వాడి అరుళిచ్చెయలనే 4000 దివ్య ప్రబంధ వైభవం అది చెప్పుకోవాలా, అది రెండోది. తాళ్వాదు మిల్ కొరబర్ తాంబాడి తాళ్వాదు అంటే ఏ కొరత లేదు, ఏ విధమైన ఒక భావం ఇది లేదనే భావం లేకుండా బాగా సమృద్ధిగా ఉండాలి, బాగానే ఉండాలి. అట్లాంటి ఉన్నది ఎవరు? కొరవర్గ అంటారు. కొరవ అంటే ఆచార్యుల్ని పేరు. నాదముని ప్రారంభించి మనవాళమాముని పర్యంతం ఉండే ఆచార్యుడు, వాళ్ళని తాళ్వాదు, వాళ్ళకి ఏ కొరత లేదు. కాళ్వాదు మిల్ కొరవర్ తాంబాడి అట్లాంటి వాళ్ళ వైభవం చెప్పాలని చెప్పాడు. అది కాకుండా ఏழ்వాரும் ఉయ్య అవర్గల్ ఉరైత్తవైగల్ తాంబాడి, ఇది 7 లోకాలకి, ఈ భూలోకం ఒకటే కాదు 7 లోకాలకు పూర్తిగా తెలుసుకోవాలనే అభిప్రాయంలో అక్కడ ప్రతిజ్ఞ చేసుకున్నాడు స్వామి మనవాళమామని 3వ పాసురంలో. ఆ ప్రతిజ్ఞ ప్రకారం ఇప్పుడు ఈ పాసురం చెప్తున్నాడు. 34వ పాసురంలో ఆళ్వార్గల్ వాడి అరుళిచ్చెయల్ వాడి అని చెప్పి మొదటి పాసురం నుంచి 33వ పాసురం దాకా ఈ రెండు చెప్పేశారు. ఆళ్వార్గల్ వాడి అంటే ఆళ్వార్ల వైభవం, అరుళిచ్చెయల్ వాడి అంటే వాళ్ళ అనుగ్రహించిన 4000 దివ్య ప్రబంధం ఉన్నది, దాని వైభవం చూసేసాము. ఇప్పుడు మనం చూడాల్సింది తాళ్వాదు మిల్ కొరవర్ తాంబాడి. ఇంక మీద చూడాల్సింది తాళ్వాదు మిల్ కొరవర్ ఏమంటే ఏ కొరత లేదు ఆళ్వార్లకి. అటైతే ఆచార్యాలకు కొరత లేదు. అది కాకుండా ఏழ்వాரும் ఉయ్య అవరగలు ఉరైత్తవైగల్ తాంబాడి, ఆచార్యులు అనుగ్రహించిన వ్యాఖ్యానం ఉండాలి కదా, ఆ వ్యాఖ్యానాన్ని ఇంక మీద మనం చూడాలని చెప్పి ఈ ప్రతిజ్ఞ తీసుకున్నాడు. దీన్ని తీసుకున్నాడు కానీ దీన్ని 4 విషయాలు చెప్తున్నాడు. మొదట పాసరం నుంచి 20 ఇదంతా మనం నిన్న చూసేసాము, మళ్ళీ చెప్తున్నాము. మొదట పాసరం నుంచి 20వ పాసరం దాకా ప్రథమ పర్వ నెట్టయి ఆళ్వార్ల గురించి చెప్పాడు, 10 ఆళ్వార్ల గురించి. దాని తర్వాత మళ్ళా 9 పాసరాలు అదే ఆళ్వార్లని చరమ పర్వ నెట్టయి ఉండేటలా మధురకవి ఆళ్వారని ఆండాలని ఆ ఆళ్వార్లు గోష్ఠిలే కలిపిన స్వామి రామానుజులు వారు వాళ్ళ ముగ్గురిని 3 పాసరంలో చెప్పాడు. దాని తర్వాత 4 పాసరాలు వాళ్ళు అవతారం చేసిన దివ్య దేశం, ఏమేం దివ్య దేశం అని ఎన్నరం సీరు పొయ్యి మున్నూరు ఇవులగిల్ తోండియ ఊర్ వన్మమికి కచ్చిమల్లై మామయ్యలని చెప్పి ఆ దివ్య దేశాలను చెప్పేదానికి 4 పాసరం పెట్టాడు. దాని తర్వాత 5 పాసరాలు 34వ పాసరం నుంచి 38వ పాసరం దాకా ఏం చెప్తుందంటే ఈ 5 పాసరం వల్ల ఏమవుతుంది, వాళ్ళు చేసిన వ్యాఖ్యానాలు ఏమి, వాళ్ళ వైభవం ఏమి చెప్తున్నాడు. ఇది క్రమం. ఈ క్రమం ప్రకారం వచ్చింది. అప్పుడు మనవాళమామని 3వ పాసరంలో ఏం ప్రతిజ్ఞ తీసుకున్నాడో దాంట్లో ఆ ప్రతిజ్ఞ ప్రకారం దాంట్లో చాలా సింపుల్గా చెప్పాడు. ఆ సింపుల్గా చెప్పింది ఆ ఉద్దేశ్యమేమో, ఆ ఉద్దేశాన్ని ఇప్పుడు పూర్తిగా చెప్తున్నాడు. ఇప్పుడు ఏழ்వాரும் ఉయ్య అవరగలు ఉరైత్తవైగల్ తాంబాడి అని చెప్పాడు కదా. 7 లోకాలు 7 లోకాలు
7 లోకాలు పూర్తిగా ఈ వ్యాఖ్యానం 7 లోకాలకు పోవాలంట. వ్యాఖ్యానం 7 లోకాలు పోవాలంట అని చెప్తారు. ఇప్పుడు ఈ పాసురంలో ఏం చెప్తుంది చూస్తాం. ఈ పాసురం ఏం చెప్తుందంటే, ఈ పాసురం అనేది సకల జగత్తుకు ఉజ్జీవనార్థం. ఈ జగత్తు అటైతే ఈ లోకానికి ఉజ్జీవనం ఏది అంటే ఆళ్వార్లు పాసురాలు, వాళ్ళకి ఆచార్యులు అనుగ్రహించిన వ్యాఖ్యానాలు. సరి అట్లా ఉన్నప్పుడు దీంట్లో ఆ లోక ఉజ్జీవనం వస్తుంది స్వామి. వచ్చిన తర్వాత ఆ అరుళిచ్చయులనే అనుగ్రహించిన ఆళ్వార్లు వ్యాఖ్యానంకి ఏం విశేషాలు ఏంటంటే వ్యాఖ్యానాలు లేదంటే ఆళ్వార్లు పాసురాలు మనకి ఇంత అర్థం ఉండదని మనకు కనిపించదు. అందువల్ల చాలా విశేషం వ్యాఖ్యానికి. ఆ వ్యాఖ్యానికి ఎంత వైభవం, ఆళ్వార్లు పాసురాలకి ఎంత వైభవం, ఆ వ్యాఖ్యాన అనుగ్రహించిన ఆచార్యాలకి ఎంత వైభవం, అదంతా ఇంక మీద చెప్తాను అని చెప్పి ఈ పాసురంలో ఒక ప్రతిజ్ఞ చేసుకుంటారు. అటైతే ఆళ్వార్ల వైభవం, ఆళ్వార్లకు వైభవం ఎందువల్ల, ఆళ్వార్గల్ ఏట్రం అరుళిచ్చయలేట్రం. ఈ శబ్దం అదిగా పుస్తకం పెట్టుకోవాలని చెప్పాను. 34వ పాసురం కదా. ఆళ్వార్గల్ ఏట్రం అరుళిచ్చయలేట్రం చూడా. ఆళ్వార్లకి ఏం స్వామి వైభవం, అదే ప్రకారం అరుళిచ్చయలనే ఆ దివ్య ప్రబంధానికి ఏం వైభవం అని చూస్తే మొదట ఆళ్వార్ల వైభవం చూస్తాము. ఇప్పుడు వ్యాఖ్యానం చూస్తాము. ఆశ్చర్యమైన వ్యాఖ్యానం. ఏం వ్యాఖ్యానం చూస్తాం అంటే, ஆழ்வார்கள் ஏற்றம் என்று தொடங்கி அவர்களுக்கு ஏற்றமாது எத்தன சாத்திய ஞானரான ரிஷியாதிகளை போலன்றிக்கு அவனுடைய ஆகஸ்மிக கிருபையாலே மயர்வர மதிநல மருள பெற்ற மாகாத்மத்தை உடையவர்களாய் அத்தாலே பிராப்திய சித்தியை பெற்ற போது பெறுகிறோம் என்றறிந்து லோக யாத்திரையிலும் கண் வைத்திருக்க என்றிக்கே எல்லாம் கண்ணன் யாவையும் திருமால் திருநாமங்களே கூவி என்றும் உண்டறியால் உறக்கம் பேனால் பந்தொடு கடல் வருவாள் என்றும் இத்தியாதிகளில் சொல்லுகிறபடியே ததேக தாரகாதிகளை உடையராய் அவனை விஸ்லேஷிக்கில் அரைச்சமனும் தரியாத தன்மை உடையராய் மாகவைகுந்தம் காண்பதற்கென்மனம் ஏகம் என்னும் வானுலகம் தெளிந்தே எந்தெய்துவன் என்றும் பேசும்படியான மனோரதத்தை உடையராய் அத்தை பெருகைக்கு தடுத்தும் வளைத்தும் பெற வேண்டும்படியான పరమభక్తి ఉడయరాయి ఇరుకై. ఇంతవరకు ఏమని చూస్తాం. ఇప్పుడు ఆళ్వారు ఉన్నారు కదా, ఆళ్వారుకున్న వైభవం ఏమి స్వామి, వీళ్ళకుండే వైభవం ఏమి, అదే ఆచార్యులకున్న వైభవం ఏమి, అది చూడాలంటే దీంట్లో ఆళ్వార్లకి ఉండే వైభవం అంటే ఋషులంతా ఉండారు. ఋషులు చాలా శ్లోకాలు చేసి ఉంటారు. ఆళ్వార్లు ద్రావిడ భాషలో పాసరాలు చేసి ఉంటారు. ఋషులకును ఆళ్వారికి ఏం స్వామి తేడా? ఋషులు కూడా ఇదే ప్రకారం చేశారు కదా. అప్పుడు ఋషుల కన్నా ఆళ్వార్లకు గొప్పతనంగా మీరు చెప్తున్నారే, ఋషుల కన్నా ఆళ్వార్లకు వైభవం ఎక్కువ ఉన్నదని చెప్తున్నారే, అప్పుడు ఏం తేడా? ఋషులకి వీళ్ళకి ఏం తేడా అంటే, ఋషులందు వాళ్ళు ప్రయత్నంగా చేసి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. భగవంతుడు తిరువడి పట్టుకునే దానికి వాళ్ళ ప్రయత్నం. ఇది ముఖ్యంగా మనం తెలుసుకోవాలా. ఏమంటే కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము, దీన్ని చిన్న చిన్నగా దాన్ని బాగా పెంచుకొని దాని తర్వాత వాళ్ళు చాలా తపస్సు చేసి ఆ జ్ఞానాన్ని తీసుకున్నోళ్ళు ఋషులు. ఋషులు ఎట్లా వస్తారా? తపస్సు చేసి కర్మజ్ఞాన భక్తి యోగాలు చేసి దాని తర్వాత వాళ్ళు ప్రయత్నం చేసుకొని వాళ్ళ జ్ఞానాన్ని వాళ్ళు పెంచుకుంటారు. ఇది ఋషులకు ఉండే వైభవం. దీనిదా ఆచార్యుదయంలో అడిగే మనవాళ్ళ పెరుమాళ నాయనార్ను ఒక పెద్ద ఆయన పిల్లడొకచారు తమ్ముడు, ఆయన ఒక సూత్రం దీనికోసం పెట్టాడు. ధర్మవీర్య జ్ఞానత్తాలే తెలింది దృష్టరాయ్ మేలే మేలే తొడుపార్. అటైతే ఋషుల గురించి ఆయన చెప్తాడు. ఏంటంటే వాళ్ళు ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ప్రయత్నం చేసంటే వాళ్ళు ప్రయత్నం చేసి జ్ఞానాన్ని సంపాదించుకుంటారు. బాగా తెలుసుకోండి. అప్పుడు ఋషులకు వచ్చే జ్ఞానం వాళ్ళ ప్రయత్నం వల్ల వస్తుంది.
వాళ్ళుగా ప్రయత్నం చేసి జ్ఞానాన్ని సంపాదించుకుంటారు. ఇదంతా ఋషులకి ఉండే స్వభావం, వాళ్ళ స్థితి. అయితే ఆళ్వార్లు అట్లా కాదు. ఆళ్వార్కు ఉండేది అట్లా కాదు. ఆళ్వార్ ఏంటంటే మయర్వర మదినలం అరుళ పెట్రవర్గల్. మయర్వర మదినలం అరుళ పెట్రవర్గల్ అంటే ఏమిటంటే ఆళ్వార్లు ఏ ప్రయత్నం చేయరు, ఏ ప్రయత్నం చేయరు. ఇది ఆళ్వారే చెప్పుకుంటారు. నేను ఏం చేసింది లేదే. ఏదైనా చేసి ఉండానా? ఏం చేసింది లేదు. మనం అడిగేమో ఆళ్వారు, స్వామి మీరు ఏదైనా పుణ్యం చేశారా? ఈ జన్మంలో ఏదైనా పుణ్యం ఉండదా? లేదన్నారు. సరే, ఏ జన్మలోనైనా ఏదైనా సుకృతం ఉంటుందా? సుకృతం అంటే మనకి తెలవకుండే చేసే ఒక శుభకార్యానికి, మంచి కార్యానికి సుకృతం అని పేరు. తెలవకుండా చేసే శుభకార్యానికి, మంచి కార్యానికి సుకృతం పేరు. ఆ సుకృతం ఏదైనా చేసి పెట్టుకుంటావా? అది లేదని తెలియదు, లేదని చెప్పేశాడు. సరే, ఎవరైనా నీకు ఆ సుకృతం ఇచ్చారా? అది లేదని తెలపలేదు, లేదని ఇచ్చాడు. అప్పుడు ఇట్లా ఉన్నప్పుడు నీకు ఎలా ఇదంతా వచ్చింది? ఆళ్వారే పాసులు చెప్తున్నారు. వరవార్ ఒండిల్లామయ్య ఒండిల్లయాల్ வாழ்வு ఇనిదాల్. ఇప్పుడు నేను ఈ లైఫ్ ఉండానే భగవంతుడి దగ్గర పూర్ణంగా అనుభవిస్తున్నానే. ఈ అనుభవం చాలా ఆనందంగా ఉంటుంది, చాలా పరమ రసికగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అయితే ఇది ఎలా వచ్చింది, ఎట్లా వచ్చింది తెలవల. చెప్పటం ఎవరు? ఆళ్వార్లు. ఎలా వచ్చింది, ఎట్లా వచ్చింది అనేది తెలవల. అయితే ఏదో ఒక సుకృతం ఉండాలి కదా. ఏదో సుకృతం అంటే ఇప్పుడే చెప్పాను కదా, సుకృతం అంటే మనకి తెలవకుండా ఉండే ఒక మంచి కార్యం మనం చేసి ఉంటాం. తెలవకుండా ఉంటే ఒక మంచి కార్యాలు చేసి ఉంటాం, దానికి సుకృతం పేరు. ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంట్లో వాకిలు కట్టిపెట్టాను, వసారా కట్టిపెట్టాను. అది దివ్యదేశంగా ఉండింది. ఆ దివ్యదేశం ఉన్నప్పుడు అది కట్టిపెట్టిన దానికి ఏంటంటే, నేను పండుకొని నిద్రపోతాము. ఎండాకాలం అయితే కొంచెం బాగా చల్లగా ఉంటుంది, పండుకొని నిద్రపోతామని చెప్పి నేను అది కట్టిపెట్టాను. అయితే దాన్ని పండుకోవాల, నేను లోపలదే పండుకున్నాను. అయితే అది దివ్యదేశంగా ఉండేదానివల్ల 4 శ్రీ వైష్ణవాలు ఉత్సవాల కోసం వచ్చేవారు పెరుమాళ్ళు సేవించాలని. అప్పుడు వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడ సంచులంతా పెట్టుకోవాలి కదా, పండుకోవాలి కదా. ఎక్కడ పండుకొని చూస్తే ఇదో వసారా ఉండదే, బాగానే ఉండదే, ఇక్కడ పండుకుంటామే అని చెప్పి పండుకున్నారు. పండుకొని తెల్లారిత లేచి యథాప్రకారం స్నానం చేసుకొని భగవంతుని సేవించని పోయాడు. అప్పుడు పెరుమాళ్ళు ఏం తెలిసేది తెలుసా? ఓ నా భక్తుడికి నువ్వు స్థలం ఇచ్చేవు, వాళ్ళు అక్కడే పండుకున్నారు, నీకు పుణ్యం చెప్తాడు. అదా సుకృతంని పేరు. ఆ సుకృతం నాకు తెలుసు అంటే తెలవదు. ఎందుకంటే భక్తులు వస్తున్నారంటే నేను కట్టి ఉండను, నా కోసం నేను కట్టుకున్నాను. అయితే అది ఏమొచ్చింది? నాకు తెలవకుండానే వాళ్ళు వచ్చి పండుకున్నారు. పండుకున్నప్పుడు అది మన మీద సుకృతం వేశాడు కదా. అలాంటి సుకృతం ఏదైనా ఆళ్వారికి ఉండదంటే లేదని ఇచ్చాడు. ఇప్పుడు ఈ ఆళ్వారు భగవంతుడి దగ్గర సంశ్లేషంగా పూర్తిగా అనుభవిస్తున్నాడు కదా. ఈ అనుభవం చాలా బాగున్నది. అయితే ఏదన్నా సుకృతం ఉండిందా? ఏం లేదు. సరే స్వామి, ఈ జన్మలో ఉండదు, వేరేదన్నా జన్మాలో ఉంటుందా అంటే, ఏ జన్మాల్లోనూ నేను సంపాదించుకోలేదు సుకృతాన్ని. ఆళ్వారు చెప్పాడు, ఏ జన్మాన్ని సకృతమే లేదు. సరే స్వామి, నువ్వు సుకృతం చేసుకోలేదు, నీ కుటుంబంలో, నీ ఫ్యామిలీలో ఎవరైనా చేసి ఉంటారు కదా. అది కాకుండా నీ ఫ్యామిలీలో ఎవరైనా ఏదో సొమ్ము పెట్టుకుంటారు కదా, ఆ సొమ్ము ఎవరైనా ఇచ్చింటారు కదా అంటే ఎవరే లేదు, ఎవరే లేదు, ఎవరు ఏం చేయలేదు. అయితే ఇప్పుడు నేను ఉండే స్థితి అనేది భగవంతుడి దగ్గర మంచి అనుభవం నాకు దొరుకుతుంది. ఈ అనుభవం దొరుకుతుంది కదా. ఇది ఎలా ఇచ్చాడు భగవంతుడు అంటే? ఎలా ఇచ్చాడంటే నాకు తెలవల. నన్ను ఆశ్చర్యంగా ఇట్లాంటి పాసురాలంతా సేవించేట్టుగా చేశాడు. ఆశ్చర్యమైన పాసురాలన్నీ సేవించేట్టుగా చేశాడు. అయితే ఇది ఎలా వచ్చింది, ఎట్లా వచ్చింది తెలవనే లేదు. దీనిదా విరలోకాచార్య చెప్తాడు. ఏం చెప్తారంటే, విరలోకాచార్య కానీ ఆయన తమ్ముడు అడిగే మనవాళ్ళ పెరుమాళ నాయన ఇద్దరు చెప్తారు, ఇది ఎలా వచ్చింది తెలవలేదు. అయితే ఇది ఒక మంచి కార్యం, మంచి కార్యం వచ్చింది. శాస్త్రంకి ఈయనకి సుకృతం ఉండాలని ఒప్పుకోలేదు. శాస్త్రం ఒప్పుకోదు, ఏదో సుకృతం ఉండాది అని శాస్త్రం ఒప్పుకోలేదు. అయితే
నాకు మంచి జరుగుతుంది. ఎలా జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అంటే భగవద్ అనుగ్రహం వల్ల దొరుకుతుందే కానీ నేనేం చేయలేదు. ఆళ్వార్ పాసురమే ఉండాలి. ఇడగిల్లేన్ పొన్నట్టగిల్లేన్ ఐంబులన్ వెల్లగిల్లేన్ కడవనాగి కాలందోறுం పూప్పరిత్తేత్తగిల్లేన్. నేను ఒక్క కార్యం కూడా చేయలేదే, ఏది చేయలేదే. అయినా కూడా ఇంత మందిని సుకృతం చేస్తుందంటే, సుకృతం అంటే ఏం తెలుసు ఇక్కడ? భగవంతుడు శ్రీమన్నారాయణదా సుకృతం, ఆయనదా నిర్గేతుకంగా కటాక్షించాడు స్వామి ఊరిని నమ్మాడు. అందువల్లదా అప్పుడే ఏమి ఆయన అనుగ్రహం నా శిరస్సు మీద పడిపోయింది. ఆళ్వారు చెప్పుకుంటాడు, ఆయన అనుగ్రహం నా శిరస్సు మీద పడిపోయింది. పడిపోయిన తర్వాత ఏమైంది? ఇంక నువ్వు సేవించు సేవించు అని చెప్పి ఉయర్వర ఉయర్నలం ఉడయవన్ యవనవన్ మయర్వర మదినలం అరుళినన్ యవనవన్ అయర్వరు అమరர்கள் అధిపతి యవనవన్ తుయరరు సుడరడి తొడిదడన్ మననని చెప్పి నన్ను సేవించని పెట్టిందే ఎవరంటే ఆ శ్రీమన్నారాయణదా. అప్పుడు నేనేం చేశాను? ఏది చేయలే, ఏది చేయలే. ఇప్పుడు ఆళ్వార్లు ఏదైనా చేశారంటే ఏది చేయలేదు కదా, అదిదా ఆళ్వార్గల్ ఏట్రం. ఇప్పుడు పుస్తకం చూసుకోవాలా. ఆళ్వార్గల్ ఏట్రం అరుళి చేయలేట్రం. ఆళ్వార్కి అంత వైభవమా స్వామి అంటే, ఆళ్వార్ అంటే భగవంతుడికి అంత ప్రేమ. ప్రేమ వల్ల ఆళ్వారు ఏం చేయిపోయినా కూడా ఆయన అనుగ్రహాన్ని పరిపూర్ణంగా ఇచ్చేసాడు. అది ఎలాగ ఇచ్చాడంటే దానికి ఒక దృష్టాంతం చెప్తారు. ఏం దృష్టాంతం అంటే, కృష్ణావతారం చేసుకుని ప్రారంభించాడు కృష్ణుడు. కృష్ణావతారం బృందావనంలో ఆయన పూర్తిగా ఏమేం చేయాలో అనుకొని అక్కడ వస్తాడు. అయితే ఆ బృందావనం ఎట్లా ఉండింది తెలుసు కదా, ఇప్పుడు ఉన్నట్టు ఉండలేదు. ఆ బృందావనం కృష్ణావతారానికి ముందు ఆ బృందావనం ఒకటే ముళ్ళులు చెట్లుగా ఉండింది. ఒక మంచి భూమియే కాదు అది. అది ఎట్లా ఉంటుంది, దాంట్లో ఏది లేదు. అయితే కృష్ణావతారం చెయ్యాలా, అక్కడ చెయ్యాలా, అక్కడ పశువులన్నీ అక్కడ వచ్చి పూర్తిగా అక్కడ ఉండే ఆ గడ్డిలన్నీ తినాలా, గడ్డిలు సమృద్ధిగా రావాలా అని చెప్పి భగవంతుడు ఏం చేస్తాడు? అనుగ్రహిస్తాడు బృందావనంకి. బృందావనం భగవత కృష్ణే నా అక్లిష్ట కర్మణ శుభరే మనసాధ్యాతం గవాం తృప్తి మపీష్పత. ఈ శ్లోకం అనేది ఈడు మగాప్రవేశం ఉండాలి. తిరువాయుమడి మనం కాలక్షేపం మనం వినలేదు. ఆ తిరువాయుమడి కాలక్షేపం వినేటప్పుడు మొదట నంబిల్ల ఈడు మగాప్రవేశం 3 ఈడు ఉంటుంది. అంటే 3 ఈడు అంటే మొదల్ సియప్పదిప్పడి, రెండాం సియప్పదిప్పడి, మూండ్రాం సియప్పదిప్పడిని 3 వ్యాఖ్యానాలు అవతారిగా పెడతారు దానికి తిరువాయుమడికి. దాంట్లో ఇది వస్తుంది. శ్రీయప్పతియాయ్ అవాప్త సమస్త కామనాయ్ అగిలిహేయ ప్రత్యనీగనాయ్ సమస్త కళ్యాణ குணாத்மகனான சர்வேஸ்வரன் மாறி மாறி பரபிரப்பம் பிறந்து அடியை அடைந்து உள்ளம் தேறி ஈரிலின்ப திருவெல்லம் யாழ்மொழிகள் என்று முதலிலே தம் திருவாயாலே சொல்ல వల్లరాంబడియాన మొదలడిயிலே విశేష కటాక్షం పన్ని అరుడినాన్ అని చెప్పి మొదట నంబిల్లి ఇది రాస్తాడు. రాసిన తర్వాత ఈ శ్లోకం వస్తుంది. బృందావనం భగవత కృష్ణేన అక్లిష్ట కర్మణ శుభేన మనసాధ్యాతం గవాం తృప్తి మపీస్పద ఇంగిరబడియే శ్రీ బృందావనత్తై అని చెప్పి పైకి వస్తుంది. ఎందుకు చెప్తున్నా అంటే, అప్పుడు బృందావనం ఎట్లా ఉండింది? ముళ్ళుల చెట్టుగా ఉండింది. ఆ భూమి దేనికి ప్రయోజనం లేకుండా ఉండింది. ఏనికి ప్రయోజనం లేకుండా భూమిని అడవి, ఎట్లాంటి అడవి అంటే అట్లాంటి అడవి. అప్పుడు అడవిగా ఉంది కదా, దాన్ని ఏం చేశాడు? ఈ పశువులన్నీ అక్కడ పోయి అక్కడ గడ్డి అన్ని పూర్తిగా తీసుకున్నట్టు ఆనందంగా పసక అని చెప్పి బాగా చేశాడు కదా. అది ఎట్లా ఎన్ని పశువులు? 7 లక్షల పశువులు, ఆవులు. 1 కాదు 2 కాదు, 7 లక్షలు. ఎక్కడి నుంచి? బయట ఊరి నుంచి తీసుకొచ్చాడు. అక్కడ లేదు, అక్కడ ఏ పశువులు లేదు. అన్ని 7 లక్షల పశువుల్ని ఆవుల్ని బయట నుంచి తీసుకొచ్చాడు కదా. ఇదంతా ఎట్లా చేశాడు? ఒక్క క్షణంలో చేశాడు. ఇదన్నీ చేసింది ఒక్క క్షణంలో చేశాడు. ఎందుకోసం స్వామి చేశాడు? పశువులు పూర్తిగా అక్కడ గడ్డిలు పూర్తిగా బాగా అక్కడ సమృద్ధిగా ఉండే దాన్ని భోంచేసి ఆనందంగా పశువులు ఉండాల. ఆవులు ఉండాలని చెప్పి గవాం వృత్తి మతీస్పత
పశువులు పూర్తిగా ఉండాలని చెప్పి ఆ నేల పూర్తిగా ఏంటి ముళ్ళు లేకుండా గడ్డి పూర్తిగా ఉన్నట్టు చేశాడు కదా. అట్లా చేసి ఇది ఎట్లా చేశాడు? ఒక్క క్షణంలో ఆయన సంకల్పం వల్ల చేశాడు. ఆయన సంకల్పం ఈ బృందావనం పూర్తిగా గడ్డిగా అయిపోయి అంటే ఆయన సంకల్పం చేశాడు కదా. అదే ప్రకారం ఆళ్వార్ని ఏం చేశాడంటే ఆళ్వారికి ఇనుములాగా ఏంది ఈ హృదయ కమలం. మనకి మీకు ఎందుకు వస్తుందంటే ఇనుమంటే ఎట్లంటే ఇనుమంటేనే దేనికి అది దగ్గరికి పోదు, దగ్గరికి పోయేది మాత్రం కాదు, గట్టిగా ఉంటుంది. ఏదైనా అటు తిప్పాలని తిప్పనవద్దా కాదు. అదే అట్లాంటి మనసుగా ఉంది ఆళ్వార్కు. ఆళ్వార్కు ఉన్నప్పుడు అప్పుడు ఏం చేశాడు? దాన్ని మార్చాడు. ఏం మార్చాడు? ఈయన అనుగ్రహం చేశాడు. మయర్వర మదినలం అరుళినన్ అనుగ్రహం చేసింది అనగా ఎట్లా బృందావనం ఎట్లా మారిపోయిందో, ఎట్లా మారింది? పశువులందరూ ఆవులను అక్కడ పోయి గడ్డి తినేట్టుగా పూర్తిగా ఆనందంగా ఉండేట్టుగా మారిపోయిందో అదే ప్రకారం ఆళ్వార్కి మయర్వర మదినలం అరుళినన్ అంటాడు. అప్పుడంటే అది అందరికే నమ్మాళ్వారు ఒకటికే కాదు, 12 ఆళ్వార్కి దంతని. ఇది మొదట వైభవం ఆళ్వార్లకి, మొదట వైభవం ఇది ఆళ్వార్కి. అటైతే ఈ వైభవం అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ స్టెప్కి పోతాం. సరే స్వామి, పెరుమాళ ఆయన ఇచ్చాడంటే సరే. ఇప్పుడు ఒక్క విషయం చెప్తాను, ఇంకా జాగ్రత్తగా వినాల. అప్పుడు ఆళ్వార్కి ఇంత వైభవం రావటం అనేది ఆయన ప్రయత్నం కాదు. అయితే ఋషులు వాళ్ళ ప్రయత్నం వల్ల ఋషులు వస్తున్నారు, వాళ్ళు ప్రయత్నం చేసి జ్ఞానాన్ని సంపాదించుకుంటారు. ఆళ్వాళ్ళు వాళ్ళు ప్రయత్నం వల్ల జ్ఞానాన్ని సంపాదించుకున్నారంటే కాదు. మయర్వర మదినలం అరుళినన్ భగవంతుడు అనుగ్రహం వల్ల, ఆయన కటాక్షం వల్ల వీళ్ళకి దొరుకుతుంది. వీళ్ళు ఏం ప్రయత్నం చేయలేదు. సరే, అటైతే భగవంతుడిగా ఇచ్చాడు కదా. ఎప్పుడు భగవంతుడిగా ఇచ్చాడో, ఆయన ఎప్పుడు ఇస్తాడో, ఎప్పుడు మోక్షం ఇస్తాడో అంతవరకు నేను వెయిట్ చేస్తాను. ఏంటంటే మనం స్వామి నేనేం ప్రయత్నం చేయాల, ఆయనగా ఇచ్చాడు, ఆయనగా నన్ను తీసుకుపోతాడు అని చెప్పి. ఎందుకంటే ఇంకా నేనేం ప్రయత్నం చేయలేదంటే నాకు 8 సంవత్సరాలు ఉన్నప్పుడు తీసుకుపోతాను సరి, 80 సంవత్సరాలు ఉన్నప్పుడు తీసుకుపోతాను సరి, ఎట్ట ఉందో తెలియదు. అందువల్ల ఆయన ఇష్టం కదా, ఆయన ఇష్టంగా కదా నాకు ఇచ్చాడు, అదే ప్రకారం చేసుకోబోతే సరి అని చెప్పి సామాన్యంగా ఈ ప్రకారం ఉంటాము. మనమంతా ఎట్లా ఉంటాం. మనకి ఆళ్వారు అనుగ్రహం చేసినట్టు భగవంతుడు అనుగ్రహం మనకు దొరికిందంటే దొరకలేదు. బాగా తెలుసుకుని మనకు అలాగ దొరికిందంటే దొరకలేదు. మనము చాలా కాలక్షేపాలు ఉంటాము. కాలక్షేపం వినేసి మోక్షానికి పోవాలని చెప్పి ఒక ప్రయాసం అనేది ఉంటుంది. అయితే అది ఎప్పుడు ఒప్పుకుంటామంటే మోక్షం పోవాలి స్వామి, అయితే కాలక్షేపం వింటా ఉంటాను, ఇప్పుడు ఏం లేదు, ఈ కాలక్షేపం వస్తే మీకు మోక్షం నిశ్చయం అని చెప్పేశారు అనుకోండి, ఎవరే రారు. ఇప్పుడే రావటం లేదు, ఇంకా అలాంటి పద్ధతి అందుకదా పెరుమాళ అలాగే పెట్టడం లేదు. మళ్ళా కాలక్షేపం విండా అంటే మోక్షం అని చెప్పేసి స్వామి మొదట చెప్పేటోడు ఉంటాడు, ఆయన ఉండడు కదా. ఎందుకు కదా? అప్పుడు మనకు తెలుసుకుంటాము కాలక్షేమం ఉంటే మనకు మోక్షం ఉంటుంది అని చెప్పి. మేమనుకుంటాము మోక్షం ఉండా స్వామి, ఇప్పుడే ఇవ్వలేదు, ఎప్పుడు ఇస్తాడో అంతవరకు మనం వెయిట్ చేస్తూ ఉంటాము. అప్పుడు మోక్షం ఏమేని అని చెప్పి మనం ఏం చేస్తాము, అంతవరకు మనం ఏం చేస్తాము, మన ఫ్యామిలీలో ఉండే పిల్లలు ఏమి, అదే మనమరులేమి, మనమరాలేమి, కొడుకులేమి, కూతురేమి, కోడలేమి, వీళ్ళతో అన్యోన్యంగా ఉండుకొని ఆనందంగా ఉంటాము, వాళ్ళతో కలిసి ఉంటాము. భగవంతుని నామస్మరణం అంతా ఏం పూర్తిగా ఉండదు, అడియనికి ఉండదు. ఉంటుందంటే ఉండదు. కాలక్షేపం అంటే అయినా వింటామే కానీ దాని తర్వాత అంతా స్వామి అక్కడ ఎవరో వస్తున్నారు, ఇక్కడ ఎవరో వస్తున్నారు, పెదనాయన వస్తున్నారు, మా బాబాయ్ వస్తా ఉన్నారు, మా చెల్లెళ్ళు వస్తా ఉన్నారు, ఇదేదో చెప్తా ఉంటాం కదా. చెట్టి ఈటుదా మన మనస్ఫూర్తే కానీ అది కాకుండా అక్కడక్కడ ఏదేదో నాటకాలని వేస్తారు, ఏదేదో కొత్త రకరకాలుగా వస్తూ ఉంటుంది. దానికంతా పోతా ఉంటాము. కానీ పోయినా కూడా భగవంతుని గుర్తుపెట్టుకుంటాము. ఎప్పుడు ఆయన ఎప్పుడు ఇస్తాడు ఈయన స్వామి, అయితే అంతవరకు నా పనులు నేను చూసుకుంటాను. ఇట్టనే ఇదిదా నిజం, ఇట్లా మనం ఉంటాం కదా. ఈ ప్రకారం మనకి అయితే ఆళ్వాళ్ళు ఆ ప్రకారం ఉండరు.
ఆళ్వార్లు ఆ ప్రకారం ఉండరు. కొంచెం ఇక్కడ కొంచెం గుర్తుగా మీరు వినాల. అంటే ఋషులకి ఆళ్వారికి తేడా చూసేశాము. ఋషులు ఇంక మళ్ళా చెప్తాను. ఋషులు ఏం చెప్పారు? వాళ్ళ ప్రయత్నం వల్ల జ్ఞానాన్ని సంపాదించుకున్నారు. ఆళ్వార్లకు వాళ్ళ ప్రయత్నమే లేదు, భగవంతుడు అనుగ్రహం వల్ల జ్ఞానం వాళ్ళకి దొరికింది అని చెప్పేసాను. ఇప్పుడు మనకి ఆళ్వారికి తేడా ఉంటే, మనము సమాసనం చేసుకున్నాను మోక్షం ఇస్తా అని చెప్పేశాడు, అంతవరకు ఏం చేస్తా అంటే భగవన్నామస్మరణనే ఉంటామంటే అట్లంతా మనం ఉండము. ఏం చేస్తాము? ఏదోదో మన ఇంటి పని ఏమి, వాకిటి పని ఏమి, సంపాదించుకునేది ఏమి, దాని తర్వాత వచ్చి ఏదోదో పనులు చేసుకుంటా ఉంటాము. సరే స్వామి ఎప్పుడు మోక్షం ఇస్తారో ఇవని ఆయన ఏం నిర్బంధం చేయకూడదు మంచి మనం ఉంటాము. అయితే ఆళ్వాళ్ళు ఆ ప్రకారం ఉండరు. దానిదా ఇప్పుడు చెప్తున్నాడు. ఆ ప్రకారం అట్టంటేనే ఆశ్చర్యమైన తేడా చూడండి. మనకి ఆళ్వాళ్ళకి తేడా చెప్తున్నది నేను. అప్పుడైతే ఆళ్వాళ్ళకి భగవంతుడు అనుగ్రహం వల్ల మాహాత్మ్యం వచ్చింది కదా, వాళ్ళ వైభవమే ఏమి వాళ్ళకి భగవంతుడు అనుగ్రహం మయ్యర్వర మదినలం అరుణి నన్ అని చెప్పిన భగవంతుడు అనుగ్రహం మహాత్మ్యం. అయితే అది మనకు లేదు. భగవద్ అనుగ్రహం మనకు ఉండదు లేదంటే ఉన్నది, ఆళ్వారంత మాత్రం లేదు, అది మనకి లేదు. అంటే ఆళ్వారికి దా చేశాడు. అయితే ఇది లేకుండా ఉన్నప్పుడే మనకు ఒక అహంకారం వస్తుంది. డైరెక్ట్ గా భగవంతుడి దగ్గర మాట్లాడి ఆయన అనుగ్రహం డైరెక్ట్ గా తీసుకున్నోళ్ళు ఆళ్వార్లు. మనకి ఆళ్వార్లాగా భగవద్ అనుగ్రహం డైరెక్ట్ గా మనకు లేదు. మనం ఏం చేస్తాము? ఆచార్యుడి దగ్గర పోతాము, పోయి పంచ సంస్కారం చేసుకుంటాము. తాపక పుండ్రక తథానామక మంత్రో యాగచ్చ పంచగా చేసుకుంటాము. చేసుకున్న తర్వాత నాకెంత వైభవం, నాకెంత వైభవం, నాకెంత వైభవం అని నాకు వైభవం వచ్చినట్టుగా ఇంక మీదటే నేను మోక్షం పోవాల్సిందే. ఏంటి సమాసనం చేసుకున్నాను స్వామి అని చెప్పి మోక్షం పోవాల్సిందే అని చెప్పి మన ఇష్ట ప్రకారం మనం ఉంటాము. ఈ సమాసన మనం ఏమనుకుంటామంటే రిజర్వేషన్ అనుకుంటాము. తప్పు, చాలా తప్పైన అభిప్రాయం. రిజర్వేషన్ అనుకుంటాము. స్వామి ఎప్పుడు పంచ సంస్కారం చేసుకున్నానో నాకు మోక్షం తప్పకుండా ఉంటుంది, నేను ఎట్లా ఉన్నానో మోక్షం ఇచ్చేస్తాడు. ఇప్పుడు రిజర్వేషన్, ఒక ఊరికి పోవాలంటే ట్రైన్ రిజర్వేషన్ చేసామనుకోండి, దాని గురించి ఆలోచిస్తూ ఉంటానేమి, అదంతా ఏం లేదు. అది బాగా ఆ డేట్కి పోతాము, ఆ టయానికి పోతాను, పోయి కూర్చుంటాము. ఎవరో కూర్చుంటా లేవయ్యా లేవు అని చెప్పి వాళ్ళని నిబంధన చెప్పేసి మనం కూర్చుంటాము. సరే, ఆ ప్రకారం కాదు ఇది ఆ ప్రకారం కాదు. ఎందుకంటే మనం అంత మాత్రం ఏం లేదు. ఒక ఆచార్యుడి దగ్గర ఈ బుధాన్ని చూపించింది సమాశ్రయం చేసినప్పుడే మనకేమో అన్ని దొరికినట్టు, ఇదిగో నాకు మోక్షం దొరకపోతే నేను ఎట్లా ఉంటాను, ఎలా ఉంటాను, ఎట్లయినా ఉండొచ్చు అని చెప్పి మేము భగవత్ నామస్మరణమో ఆచార్య నామస్మరణమో భాగవత నామస్మరణమో లేకుండా మన ఇష్ట ప్రకారం ఉంటాం కదా. ఈ ప్రకారం ఆళ్వార్లు ఉండరు. ఈ ప్రకారం అది కాకుండా ఆళ్వార్లు ఎట్లా ఉంటారు? ఇంతటికిను మనం సమాసనం చేసుకుందాన వల్ల మనకు తప్పకుండా దొరకద్ది అనే ఒక స్థితి అనేది లేదు. అప్పుడు కూడా భగవంతుడిదా ఇయ్యాల. అయితే ఆళ్వార్లకి భగవంతుడు డైరెక్ట్ గా నీకు నేను ఇస్తా అని చెప్పిన తర్వాత కూడా ఎప్పుడు నాకు ఇస్తావు, ఎలా ఇస్తావు అని చెప్పి, ఎట్లా ఇస్తావు అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ లోక స్థితి ఉంటుందా, ఆ లోక స్థితిలో దేంట్లో వాళ్ళు పూనుకోరు. దేంట్లోనా పూనుకుంటారంటే దేంట్లో అప్పట్లో మేము పూనుకుంటాడు. అవును, పూనుకున్నది అంటే ఏంది? అటైతే మీరు చెప్పడం చూస్తే అప్పుడు ఇంట్లో ఏ పని చేయకూడదు, భార్య అని చూడకూడదు, భర్త అని చూడకూడదు, పిల్లల్ని చూడకూడదు, ఉద్యోగం పోకూడదు. అటు సమాసనం అయిపోయిన తర్వాత ఆళ్వార్ల ఎప్పుడు ఆ భగవద్నామస్మరణమే ఉండాలంటారా స్వామి? పైకి ఎట్లా వస్తుంది అంటే అది నేను చెప్పాల, అట్లా నేను చెప్పాల. భార్య చూడొచ్చు, భర్త చూడొచ్చు, ఉద్యోగం పోవచ్చు, అంతా భగవత్ సంబంధంతో ఉండాల. ఆ ప్రకారం మనం చేస్తున్నామంటే చేయటం లేదు. లేదా స్వామి? లేదు, అడిగేది లేదు. మీరున్నారో ఏమో నాకు తెలియదు, అడిగిన దగ్గర లేదు. ఎందుకు లేదని చెప్తానండి. ఇప్పుడు అయింది, ఇంకా ఒక గంట అయితే పూర్తి అయిపోద్ది. పూర్తి అయిపోయిన తర్వాత అట్నే భగవన్నామస్మరణనే చేస్తూ ఉంటామా? భోజనం చేయాలి స్వామి, ఏం భోజనం చేసిందావు
నిన్న చేసిందా? నిన్న చేసిన అదే కూరనా? అదే కూర అంటే ఈరోజు ఫ్రెష్గా చేసింటారు, వేరేదైనా చేయకూడదా? నాలుగు ఇంత చచ్చిపోతుంది అని చెప్పి అడుగుతాం కదా. ఎందుకంటే ఈ శరీరానికి మనం పోషకం చేస్తున్నాము, అప్పుడు ఆత్మ ఉజ్జీవనం మనం చూడటం లేదు. ఆళ్వాళ్ళు ఈ స్థితి అట్లా కాదు. వాళ్ళకి ఉన్నం సోరు పరుగం నీర్ తిన్నం వెట్టిలై ఎల్లాం కண்ணన్, ఇద్దా ఆళ్వార్కు ఉండేది. ఆళ్వార్గలేట్రం అరుళిచ్చయలేట్రం, రెండు చూడాలి మనం. ఆ ఏట్రం అంటే వైభవం. ఆళ్వార్లకుండ వైభవం ఏమి? ఋషుల కన్నా వైభవం మొదట చూసేసాము. ఇప్పుడు మనకన్నా వైభవం అంటే మన ఏమీ లేదు. మనం ఏమో కాలక్షేపంతో వస్తున్నాం స్వామి, అన్ని వింటున్నాను, రెచ్చిగొడిపోతున్నాను, అంతనే బాగానే చేస్తున్నా అంటే వాస్తవమే, లేదని చెప్పలేదు. అయినా కూడా మిగతా కార్యాలంతా మనం భగవన్ నామస్మరణంతో చేస్తామా? అట్లంతా ఏం లేదు, అట్లంతా ఏం లేదు. ఏదో మనకి చీర కావాలా, కొత్తగా తీసుకుంటాం. మనకి ఇంట్లో ఏదో తల్లికి ఏదో సామాన్లు కావాలా, కొత్తగా తీసుకుంటాము. వాళ్ళ ఇంట్లో అది తీసుకున్నారు కదా, మా ఇంట్లో రావాలా, ఇలాంటి అభిప్రాయంగా వస్తుందే కానీ భగవత్ సంబంధం ఈరోజు భగవంతుడికి ఈ పుష్పం సమర్పించాను, రేపు ఆ పుష్పం సమర్పిస్తాను, ఈరోజు భగవంతుడికి ఈ ప్రసాదం సమర్పించాను, రేపు ఆ ప్రసాదం సమర్పిస్తాము, ఈరోజు ఈ భగవంతుడి దగ్గర ఇది సేవించాను, రేపు అది సేవిస్తాము, ఈరోజు అలంకారం ఇట్లా చేశాను, రేపు ఆ ప్రకారం చేస్తాము, అభిప్రాయం వస్తుందా? లేదు, అదేనికి లేదు. లేదు. అప్పుడు ఏం అభిప్రాయం వస్తుంటే, ఈరోజు ఈ కూర చేసుకున్నాము, రేపు ఏం చేసుకుంటాము, ఈరోజు ఈ డ్రెస్ వేసుకున్నాము, రేపు ఏం వేసుకుంటాము, ఈ అభిప్రాయం వస్తుంది. ఇప్పుడు అట్లయితే అభిప్రాయం కూడదని నేను చెప్పలా. భగవత్ సంబంధం, భాగవత సంబంధం, ఆచార్య సంబంధంతో అభిప్రాయం ఉండాల. అభిప్రాయం లేకుండా ఎవరు ఉండరు. ఫ్యామిలీని వదిలేసేయండి అని అడిగి చెప్పనే లేదు. అది శాస్త్రమే చెప్పలా, సంప్రదాయం చెప్పలా. ఇప్పుడు సన్యాసాశ్రమ స్వీకారం చేసుకుంటారు కదా కొన్ని మందిలో, అది చాలా ఉచితం అంటారు, లేనే లేదు. గ్రగశాస్త్రం అంతా ఉండే దాంట్లో ఉచితమైంది, దానికన్నా గొప్పైన ఆశ్రమం లేనే లేదు. వాళ్ళు ఎట్లా ఉండాలా? కాపరం చేసుకుంటానే భగవద్ అనుభవం, భాగవత అనుభవం, ఆచార అనుభవంలో ఉండాలి. కానీ అదిదా గొప్పతనం. అది ఉంటుందంటే మనకి లేదు. ఆ ప్రకారం ఆళ్వారు ఉంటారంటే లేదే, ఏది లేదు. అయితే ఇప్పుడు ఆళ్వార్లు ఏం చేయొచ్చు? ఇప్పుడు మనకే సమాశ్రయం చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తామా? స్వామి నాకు మోక్షం తప్పకుండా ఉండదు, ఎట్టయినా ఉండుకున్నా ఉంటాం కదా. అట్లా లేదు. ఇదే ఆళ్వార్లు అయితే భగవంతుడు డైరెక్ట్గా చెప్పాడు నీకు ఇస్తానని చెప్పి, అయినా కూడా వాళ్ళు ఏం చేస్తానంటే నాకు వెంటనే చేసుకోబోతావా, వెంటనే చేసుకోబోతావా, నువ్వే గతి, నువ్వే గతి అని చెప్పి ఈ ప్రకారం ఒక్కొక్క పాత్ర అనుగ్రహిస్తున్నారంటే ఏమిటి? అది వాళ్ళ స్థితి. మన స్థితి ఏమిటంటే మనకేమో అన్ని వచ్చినట్టు మనం అనుకుంటాం, ఏది లేదు. డైరెక్ట్గా మాట్లాడిన వాళ్ళే ఆళ్వార్లు, వాళ్ళు భగవంతుడితో కూడా మాట్లాడిన వాళ్ళే నాకు ఏం దొరకద్ది, ఏం దొరకద్ది, ఎప్పుడు నన్ను తీసుకోపోతావు, ఇంకా తీసుకోపోలేదే అని చెప్పి ఇట్లా కంగారు పడతా ఉంటారు. మనకంతా అదంతా లేనే లేదు. డైరెక్ట్గా మాటలు లేదు, ఏం లేదు. ఆచార్యుడి దగ్గర రెండు భుజాలను చూపించాము, సమాషణం చేసాడు, దానికే అంత అహంకారం వచ్చి మనకేం చేస్తామంటే వచ్చేసేది 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 అని చెప్పి కదా. అందువల్ల లోక దృష్టిలో, ఈ లోకంలో ఉండే ఆనందంలో మనం పూర్తిగా ఉంటాం లోక దృష్టిలో. అయితే ఆ లోక దృష్టిలో దోక ఆనందంలో ఆళ్వార్లు కళ్ళు పడనే పడదు. ఎన్ నముదినై కండగంగల్ మట్రొండినై కానా, ఇంకేం చూడాల్సిన వెళ్ళలేదు. లోక దృష్టి చూడకుండా ఉంటారా? అప్పుడు సదా పశ్యంతి శూరయ, కానీ ఎప్పుడు భగవంతుడు తలుసుకుంటానే ఉంటారు. అందువల్లదా అన్నియే భగవంతుడు. ఆళ్వార్లు ఉన్నం షోరు పరుగు నీర్ తిన్నం వెట్టిలై ఎల్లాం కన్నన్ అని చెప్తారు. దానిపైన ఒక ఆశ్చర్యమైన ఒక పాత్రం ఎత్తున్నాడు. పూవై పైంకిలిగల్ పందుతూదై పూంబుట్టిల్గల్ యావయం తిరుమాల్ తిరునామంగలే కూవియழும். ఇది ఒక పాసురం తిరువాయుమొழிలో. పూవై పైంకిలిగల్ పందుతూదై పూంబుట్టిల్గల్
యావయం తిరుమాల్ తిరునామంగలే కువియడం. అటంటే కృష్ణుడు చెప్పేదంటే ఏంటంటే ఉన్నం సోరు పరుగు నీరు తిన్నం బెత్తిరి ఎల్లాం కన్నని చెప్పాడు. అప్పుడు తారక కోశక భోగ్యం. ఉన్నం సోరు పోషకం, పరుగు నీర్ తారకం, తిన్నం బెత్తిలై భోగ్యం. స్వామి అటంటే ఏం స్వామి? మనం బాగా దృఢంగా ఉండాల. బాగా ఉండాలంటే అన్నం భోంచేయాల. అన్నం భోంచేసేదా మన ఒళ్ళు పెరగద్ది, బాగుంటుంది. ఇది ఒకటి. దానికి పోషకంని పేరు. రెండోది ప్రాణంతో ఉండాలి స్వామి. అదంతా నాకు లేదు స్వామి, ప్రాణం నిలబడితే చాలు. దానికి ధారకంని పేరు. ఇంకోరేం చేశాడు, లేదు లేదు స్వామి, నాకు పోషకం ఉండాలి, ధారకం ఉండాలి, అన్నం ఉండాలి, అదే ప్రకారం తీర్థం ఉండాలి, అయినా కూడా నేను ఆనందంగా ఉండాలి కదా, దానికేమి తమలపాకు వేసుకుంటాను, ఆ ప్రకారం ఏదేది ఉండదో ఆనందంగా ఉంటుంది అదంతా తెలుసుకుంటాను. అదా తిన్నం వెత్తిరై. వెత్తిరై అంటే తమలపాకు. అప్పుడు షోరు అంటే అన్నం. అన్నం నేను బాగా పెరిగేదని కోసం అన్నం కావాలా. నేను నిలబడి ఉండాలంటే తీర్థం లేదంటే నిలబడి ఉండడం కాదు, దానికి ధారకంని పేరు. అది పరుగు నీరున్నాడు. దాని తర్వాత నేను నిలబడాలంటే ఇది ఎంత బాగానే ఉండాలి స్వామి, నేను ఆనందంగా ఉండాలంటే దానికి తమలపాకు వేసుకుంటే ఎంత ఎర్రగా అయిపోద్ది కదా, ఓ స్వామి ఆనందంగా ఉన్నాడు అని చెప్పి తెలిసిపోద్ది కదా, అది తెలుస్తుంది. ఈ మూడు మనకి ఎట్లా ఉంటుంది, అన్నం భోంచేస్తే పెరగతాము, నీళ్లు తాగితే ధరిస్తాము, అదే ప్రకారం తమలపాకు వేసుకుంటే ఆనందంగా ఉంటాము. ఇది మూడు ఎవరికంటే ఆళ్వారికి కృష్ణుడే. అన్నం భోంచేపోయేది లేదు, నీళ్లు భోంచేపోయేది లేదు, తమలపాకు భోంచేపోయేది లేదు. మూడు ఆళ్వారికి. మనకి అన్నం సపరేటు, నీళ్లు సపరేటు, అదే ప్రకారం తమలపాకు సపరేట్. మనకి సపరేట్గా మనకి మనం బాగా బాగా రావాలనే స్వామి. ఒళ్ళు బాగుంటే కదా కైంకర్యం ఇట్లంతా చెప్తారు. బాగుంటే కదా కైంకర్యం చేసేదానికి. నా బాగుండాలనుకోలేదు, కైంకర్యం కోసం చెప్తాను అంటారు. నువ్వు కైంకర్యాన్ని ఒక అభిప్రాయం వచ్చిందంటే బాగా పెట్టింది. భగవంతుడు బాగా పెట్టించుకుంటాడు, బాగా పెట్టించుకుంటాడు. భోంచేయినా భోంచేయకపోయినా బాగానే పెట్టించుకుంటాడు. అయితే ఆ అభిప్రాయం పూర్తిగా రావాలి కదా. ఆళ్వారికి అభిప్రాయం పూర్తిగా ఉండేదాని వల్ల వాళ్ళకి అన్నము, నీళ్లు, తమలపాకు అన్ని ఏదంటే కృష్ణుడే. అది కదా ఉన్నం షోరు పరుగు నీర్ తిన్నం వెత్తిలై ఎల్లాం కన్నన్. అటైతే తారక పోషక భోగ్యం అన్ని కృష్ణుడే అని చెప్పాడు. సరే స్వామి, దీంట్లో కృష్ణుని చెప్పిన తర్వాత నమ్మాళ్వారు ఇప్పుడు పరాంకుశ నాయికా భావం. ఇది చాలా ఆశ్చర్యమైన ఒక పాసరం. ఇది ఏం పాసరం? పూవై పైంగిలిగల్ పందుతూదై పూంబుట్టిల్గల్ యావయం తిరుమాల్ తిరునామంగలే కూవిడి అని చెప్పింది కదా. ఆ పాసరంలో ఇప్పుడు చెప్తారు, పరాంకుశ నాయకి చిన్న పిల్లగా ఉండడు. ఆళ్వారు చిన్నపిల్లగా పరాంకుశ నాయగా ఉండదు. ఉన్నప్పుడు చిన్న పిల్లలంతా వాళ్ళ పిడతలంతా ఆడుకుంటారు కదా. కొన్ని పిల్లలంతా ఏం చేస్తారంటే, ఇప్పుడంతా అదంతా పోయింది. ఆ కాలంలో ఒక చెక్కలాగా చేతిలో పెట్టుకుంటారు, బొమ్మలు పెట్టుకుంటారు. దాని తర్వాత ఏదేదో చిలకలు, అన్ని బొమ్మలే, చిలకలు, బొమ్మలు, ఏదో సామాన్లు, ఏదేదో సామాన్లు, ఆడుకునే సామాన్లు, ఇదంతా పెట్టుకుని పిల్లలు ఆడతారు కదా. అదిదా ఇది. పూవై పైంకిలిగల్ పందు తూదై పూంపుట్టిల్గల్. పూవై అంటే పుష్పాలు పెట్టుకొని ఆడుకుంటారు. పందు అంటే బాల్, పందుని చెప్పుకోవచ్చు బాల్. ఆ బాల్ పెట్టుకుని ఆడుకుంటారు. తూదై అది ఒక బొమ్మ, దానికి చిలక. దాని తర్వాత ఏదో చెక్కత బొమ్మలు, ఇప్పుడంతా అంత లేదు, చెక్కత బొమ్మతో ఉంటుంది. తర్వాత ప్లాస్టిక్ అయింది. మొదలు చెక్క బొమ్మలే చాలా బాగుంది. ఎత్తెత్తి పిల్లలంతా నోట్లో పెట్టుకుంటా ఉంటారు. అప్పుడు ఇదంతా పెట్టుకుని ఆడుకుంటా ఉంటారు కదా. ఈ ప్రకారం ఆడుకుంటా ఉన్నారు అని చెప్పాడు. అటైతే చెక్క బొమ్మతో ఆడుకుంటాడు ఆళ్వారు, బాల్తో కూడా ఆడుకుంటాడు, చిలకతో కూడా ఆడుకుంటాడు. అది కాకుండా వేరేదో బొమ్మలంతా ఉంటుంది, దానితో పెట్టుకుని ఆడుకుంటారు అని చెప్పాడు. దానికి ఇంత ఒక పేరు పెట్టాడు. ఏం పేరంటే
చిలకకి ఒక పేరు పెట్టాడు, శ్రీధర అని పేరు పెట్టాడు. దాని తర్వాత మాధవాను ఇంకో ఆడుకునే ఒక వస్తువు పెట్టాడు, గోవిందాను ఇంకొక ఆడుకున్న వస్తువు పెట్టాడు. ఇదంతా పెట్టి దాన్ని పిలుస్తున్నాడు. ఏ మాధవ ఒక చకబొమ్మ వస్తుంది, ఏ కేశవ ఇంకొక చకబొమ్మ వస్తుంది, ఓ శ్రీధర చిలక వస్తుంది, ఏ గోవింద అని చెప్పి చిలక వస్తుంది. ఈ ప్రకారం పిలిచి ఆడుకుంటాడు. ఆడుకుంటా వెంటనే ఇప్పుడు ఈ ప్రకారం ఆళ్వార్ని పిలిచి ఒకటోటి ఆడుకునే. ఆళ్వారు చిన్నపిల్ల కదా, పరాంకుశ నాయకి చిన్నపిల్ల ఆడుకుంటాది అని చెప్పేది. పిల్లలు ఇట్లే కదా ఆడుకుంటారు. అయితే ఏ పిల్లలను చిలకకి గోవింద అని పేరు పెట్టదు, చిలకని చెప్తుంది. ఏదో బొమ్మ ఉంటే ఆ బొమ్మకి మాధవ అని పేరు పెట్టదు, బొమ్మ అని చెప్తారు. ఇదేంది చక్కబొమ్మ అని చెప్తారు కదా. ఆ ప్రకారం మన సామాన్యంగా లోకంలో పిల్లలు ఆడుకుంటారు. అయితే ఆళ్వారు ఏం చెప్పారంటే ఈ ప్రకారం ఆ చిలకకి ఆ చెక్క బొమ్మకి ఒక్కొక్క బొమ్మకి ఒక్కొక్క పేరు పెట్టేశాడు. మాధవ, కేశవ, గోవింద, శ్రీధర పేరు పెట్టి ఈ ప్రకారం ఆడుకుంటున్నాడు అని చెప్పేశాడు. దీన్ని చెప్పిన తర్వాత నంబిల్లో ఆయన ఈడు వ్యాఖ్యానం దాంట్లో విచారిస్తాడు. ఏం విచారిస్తాడంటే ఈ బాలు, చిలక, దాని తర్వాత పందు, దాని తర్వాత చక్కబొమ్మ ఇదంతా పెట్టుకొని ఆడుకోవాలంటే ఆళ్వార్ భగవంతుని మర్చిపోవాలా, అప్పుడు దీని మీద ఇంట్రెస్ట్ రావాలా? బాగా తెలుసుకోండి. ఇదిదో చాలా ముఖ్యమైన సంప్రదాయ విషయం ఇది. అప్పుడు మనకి దీని మీద ఏదో పట్టుదల వచ్చేసింది అనుకోండి, భగవంతు మీద ఆ ప్రయాసం ఉండదు. ఈ ప్రకారం అట్టయితే ఆయన ఏం చేస్తాడు, బాలును చూసి ఏదో చెప్తాడు, చెక్కబొమ్మను చూసి ఏదో చెప్తాడు, అదే ప్రకారం వేరే బొమ్మలను చూసి ఏదో చెప్తాడు. అప్పుడు భగవంతుడి కన్నా ఈ పిల్లలు ఆడుకున్న సామాన్ల మీద ఆళ్వార్ మనసు పోయిందని ఒప్పుకోవాలి కదా. నంబిలు ఒప్పుకోవాలి, ఆళ్వార్ ఆ ప్రకారం పోడు. ఎందుకంటే భగవంతుడు తప్ప మిగతా ఏది దాంట్లో పోనే పోడు, ఏ దాంట్లో పోకుండా అప్పుడు పూవై, పైంకిలిగల్, పందు, తూదై, పూంపిట్టిగల్ అని చెప్పి ఇక్కడ చెప్పిండా స్వామి. అంటే ఏది ఆడుకుంటాడు, ఎట్లా ఆడుకుంటాడని చెప్పాల. ఇప్పుడు చెప్పింది ఎట్లా, ఆ బాలుకి గోవిందా అని పేరు పెట్టి పిలుస్తున్నాడు, ఆ బాలుతో ఆడుకుంటాడు. చక్కబొమ్మతికి మాధవ అని పేరు పెట్టి ఆ చక్కబొమ్మతో ఆడుకుంటాడు. చిలకని ఏదో పేరు పెట్టి భగవంతుడి పేరే పెట్టి ఆ చిలకతో ఆడుకుంటాడంటే అప్పుడు భగవంతుని వదిలేసి ఆడుకుంటున్నాడని అర్థం. ఆళ్వారు ఈ ప్రకారం ఉండడు కదా అని నంబిలో విచారించాడు. ఉండడు స్వామి. అప్పుడు పాసునాన్ని ఇట్లా చెప్పిండు, అదే దీనింతా పెట్టుకుని ఆడుకుంటున్నాడే అని చెప్పిండంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రహ్లాదుడు అవతారం చేశాడు. హిరణ్యకశిపు, దాని తర్వాత హిరణ్యకశిపు భార్య పేరు గయాతుని పేరు. ప్రహ్లాదుడు తల్లి పేరు గజాతుని, కయాతు ఉంటారు, కయాతుని పేరు. దీంట్లో ఆ హిరణ్యకశిపు చాలా అన్యాయం చేస్తా ఉన్నాడు. అప్పుడు కయాతు గర్భవాసం అయింది. గర్భం అయిన తర్వాత అప్పుడు ఇంద్రుడు ఏం చేస్తాడు తెలుసా, అతనికి ఎప్పుడే మంచి అభిప్రాయమే రాదు. ఏం చేశాడంటే ఆ గయాతిని తీసుకుపోయి చంపేశామనుకోండి, ఇంకా హిరణ్యకశిపు సంతతి రాదు కదా. సంతతి రాదంటే రాక్షసాలు దీంతో పోతారు అంటే అభిప్రాయంలో తీసుకుపోయాడు. ఎవరిని? ప్రహ్లాదుని. ఇంకా ప్రహ్లాదు పుట్టలా, గర్భవాసంలో ఉన్నప్పుడు తీసుకుపోయేటప్పుడు ఇప్పుడు ప్రహ్లాదుడు దాన్ని ఇప్పుడు ఆడుకోవాలి కదా. అప్పుడు ఇది వచ్చి ఎవరికి ఇలాంటి అభిప్రాయం, తప్ప అభిప్రాయం ఎవరికి? ఇంద్రుడికి. కయాతు ప్రహ్లాదుడు ప్రహ్లాదుడిని పెట్టుకొని గర్భంగా ఉన్నప్పుడు ఈ ప్రకారం జరిగింది. దాన్ని తీసుకుపోయి తీసుకుపోయాడు. అప్పుడు నారదుడు చెప్తాడు, ఏ ఇంద్ర, నువ్వు తప్పు కార్యం చేస్తున్నావు, ఈ ప్రకారం చేయకూడదు, నువ్వు ఈ ప్రకారం చేస్తే లాభం లేదు. ఏంటంటే నీ వంశమే పోద్ది, నువ్వు ఉండే లోకమాత్రం కాదు, 3 లోకాలు పోద్ది.
భగవంతుడు దీన్ని ఒప్పుకోడు, ఈ ప్రకారం చేయబాక అని చెప్పి వాడికి ఉపదేశం చేస్తాడు. అప్పుడు నువ్వు ఏమనుకున్నావు? గయాతు గర్భవాసం చేస్తుంటది, దాని కడుపులో ఎవరో పుడుతున్నారు అనుకుంటాడా? పరమ భక్తుడు పుట్టబోతాడు, పరమ భక్తుడు పుట్టబోతాడు. ఆ పరమ భక్తుడు పుట్టబోతాడని తెలిసిన తర్వాత నువ్వు ఈ ప్రకారం చెయ్యొచ్చా? చేయకూడదు కదా. ఎట్లాంటి భక్తుడు తెలుసా? ఆవిడ పుట్టబోతాడు, ఎట్లాంటి భక్తుడిని చెప్పాలి కదా. అప్పుడు చెప్తాడు. అప్పుడు ఈయన అతని దగ్గర బొమ్మలన్నీ తీసుకుపోయి ఇస్తే, చిలక ఇస్తే, బాల్ ఇస్తే ఆడుకోడు. ఆ భక్తుడు ప్రహ్లాదుడి గురించి చెప్తున్నాడు. ఇంకా గర్భవాసంలో ఉండగా బయట రాలా. అప్పుడే నారదుడు ఉపదేశం చేస్తాడు. ఎవడికి? ఇంద్రాడు దేవరులు ఉపదేశం చేస్తాడు. ఆ ఇంద్రుడు ఉపదేశుడు గర్భవాసన ఉన్నప్పుడే అతనికి అంత వైభవం ఉండాది. పుట్టిన తర్వాత పిల్లలంతా అందరూ ఆడుకుంటారు కదా బొమ్మలతో. అలాంటి పని ఇంత ప్రహ్లాదుడు చేస్తాడంటే చెయ్యడు. ఏం చేస్తాడంటే అప్పుడు కూడా భగవన్నామాలని చెప్తాడే కానీ ఈ బొమ్మలు కావాలా, ఈ చిలక కావాలా, ఈ బాల్ కావాలా, ఈ చెక్క బొమ్మలు కావాలా అని చెప్పి ఆ ప్రకారం ఉంటాడంటే ఉండడు. అట్లాంటి భక్తుడు పుట్టబోతాడు. ఇంద్ర, నువ్వు ఇలాంటి అబద్ధమైన కార్యాలని చేయబాక, వదిలేసేయి అని చెప్పి ఉపదేశం చేస్తాడు. అప్పుడు ప్రహ్లాదుడు పుట్టినప్పుడే ఏం చేస్తాడు? ఈ ఆడుకోలేదే. ఇది ఎక్కడ చెప్తుంది? విష్ణు పురాణం చెప్తుంది, భాగవతం చెప్తుంది. విష్ణు పురాణం భాగవతం చెప్తుంది. ప్రహ్లాదుడు పుట్టినప్పుడే చిన్న చిన్న పిల్లలకంతా చిన్న ఇది ఒక్కొక్కరి ఇంట్లో ఉంటుంది. పిల్లలు ఉన్నారంటేనే వాళ్ళు కొంచెం మొగరాజుగా ఉన్నారంటేనే వాళ్ళ ఇంట్లో ఎంత ఆడుకునేది, ఎంత సామాన్లు ఉంటుందో అంత ఉంటుంది. పిల్లలు ఆడుకునేది ప్రతి ఒక్కటి. అయితే అది అయిపోయినా కూడా మళ్ళీ ఇంకోటి కొత్తది తీసుకురా అంటారు, కొత్తది తీసుకురాను. ఒకటోటి ఈ ప్రకారం ఉంటుంది కదా. అయితే అదే ప్రకారం ఈ ప్రహ్లాదుడు అదంతా పెట్టుకుని ఆడుకున్నాడంటే ఆడుకోలేదు. ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ అది ఇదిదా చెప్పుకుంటా ఉన్నాడు కానీ అతని దాంట్లో పోనే లేదు. ఏం లేకుండా సామాన్యమైన ఒక ప్రహ్లాదుడికి బొమ్మల మీద, చెక్క బొమ్మల మీద, చిలక మీద అభిప్రాయం పోకుండా భగవంతుడు శ్రీమన్నారాయణ అనే అభిప్రాయం ఉన్నప్పుడు ఆళ్వార్కి ఎలా ఉంటుంది? స్వామి ప్రహ్లాదుడు గొప్పడు ఆళ్వారు. అవును, బాగా తెలుసుకోండి. ఆళ్వారికి సమానంగా ఎవరే లేదు. ఆళ్వారికి సమానంగా అది పురాణ పురుషుల్లో కూడా ఎవరు లేదు. వాళ్ళకి సమానంగా వాళ్ళు హిరణ్యాది ప్రహ్లాదుడు నరసింహుని ప్రత్యక్షంగా సేవించుండొచ్చు. అయితే ఆళ్వార్లకు ఉండే వైభవం ప్రహ్లాదు ఉండదు లేదు. అప్పుడు ప్రహ్లాదుడే ఏమి ఆడుకోలేదంటే ఆళ్వారు ఎలా ఆడుకుంటారు అని చెప్పి నంబిల్ల విచారించాడు. అయినా కూడా పక్కన వాళ్ళంతా వదల్లా. అంటే పాసరం ఉండదు స్వామి. பாசுரல்லோ பூவை பைங்கிளிகள் பந்து தூதை பூம்புற்றில்கள் யாவையும் திருமால் திருநாமங்களே கூவியன்னு பாசனம் ఉండాదే. అప్పుడంటే ఆళ్వార్ ఈ బొమ్మలంతా పెట్టుకొని ఆడుకోడు. అప్పుడు ఏం చేస్తున్నా? అప్పుడు పాసరం ఇది ఇట్లా చెప్తుందే, ఆడుకున్నట్టుగా చెప్తుందంటే దానికి ఏం అర్థం తెలుసా? ఆళ్వార్ ఆడుకున్నట్టుగా చెప్పాలా. లోకంలో ఉండే పిల్లలు ఏం చేసుకుంటారు? చిలకని పెట్టుకొని ఆడుకుంటారు, చెక్క బొమ్మను పెట్టుకొని ఆడుకుంటారు, బాల్ పెట్టుకొని ఆడుకుంటారు. ఆడుకున్నప్పుడు వాళ్ళకు ఒక ఆనందం వస్తుంది కదా. బాల్ పెట్టుకొని ఆడుకున్నప్పుడు ఒక ఆనందం వస్తుంది, చెక్క బొమ్మని పెట్టుకొని ఆడుకున్నప్పుడు ఒక ఆనందం వస్తుంది, అదే ప్రకారం చిలకని పెట్టుకొని ఆడుకున్నప్పుడు ఒక బొమ్మ వస్తుంది. అప్పుడు లోకంలో ఉండే పిల్లలు ఆడుకున్నప్పుడు అప్పుడు ఒక ఆనందం వస్తుంది కదా. అదే ప్రకారం ఇప్పుడు ఆళ్వార్ శ్రీధరాని అని చెప్తే ఏమవుతుందంటే ఈ పిల్లలు చెక్క బొమ్మను పెట్టుకొని అట్లా ఆనందం వస్తుందో ఆ ఆనందం శ్రీధర అని చెప్పిన ఒక శబ్దంలోనే వస్తుందన్నారు. ఆళ్వార్ ఆడుకోవాలా, బాగా తెలుసుకోండి. ఆళ్వార్ చెక్క బొమ్మను, బాలు, చిలకను పెట్టుకొని ఆడుకున్నా అంటే ఆడుకోలేదు. మిగతా పిల్లలు ఆడతారు కదా. మిగతా పిల్లలు ఆడుకున్నప్పుడు చెక్క బొమ్మ పెట్టుకుని ఆడుకుంటే వాళ్ళకి ఒక ఆనందం వస్తుంది. ఆళ్వార్కి అదే వాళ్ళకి ఎట్లా ఆనందం వస్తుందో అదే ఆనందం ఆళ్వార్కి వస్తుంది. చెక్క బొమ్మని పెట్టుకొని కాదు. శ్రీధర అని చెప్తే ఆ చెక్క బొమ్మని పెట్టుకుంటే ఏం ఆనందం వస్తుందో వాళ్ళకి అదే ఆనందం
శ్రీధర అని చెప్తే ఆళ్వారికి వస్తుంది, గోవింద అని చెప్తే అదే ఆనందం వస్తుంది. ఇంకొక పిల్లలు చిలకలు పెట్టుకొని ఆడుకుంటే గోవింద అని చెప్తే ఏ ఆనందం వస్తుందో ఆ ఆనందం వస్తుంది. అందువల్ల ఆళ్వారికి ఇదైందే ఆళ్వార్గల్ ఏట్రం. ఆళ్వారికి భగవంతుడు తప్ప మిగతా ఏది కంట్లో కనిపించదు, వాళ్ళకి మరి ఏం కనిపించదు. మనకి 1:30 గంట సేపు అంతే. దాని తర్వాత వాళ్ళది ఇది. అయితే ఆళ్వారు కట్టంటే எப்பொழுதும் நாள்திங்கள் ஆண்டு ஊடி ஊழிதொரும் అప్పొழுదైకప్పొழுదు ఆరాముదు. ఎప్పుడు సర్వకాలము అతన్నే తలుచుకుంటారు, మరి ఏం లేదు. అప్పుడైతే చిలకని పెట్టుకుని ఆడుకుంటే వాళ్ళకి ఏం ఆనందం వస్తుందో ఆ ఆనందం మాధవ అని చెప్పింది అట్లా ఆనందం పొందుతారు ఆళ్వారు. అక్కడ బాల్ పెట్టుకొని ఆడుకుంటే ఏం ఆనందం వస్తుందో ఆ ఆనందం శ్రీధర అని చెప్పుకొని ఆ ఆనందం పొందుతారు ఆళ్వారు. ఆ చెక్క బొమ్మను పెట్టుకొని అక్కడ ఏం ఆనందం వస్తుందో ఆ ఆనందం రిషికేశ అని చెప్తే ఆ ఆనందం పొందుతాడు ఆళ్వారు. ఇదే ప్రకారం మధుసూదన, త్రివిక్రమ, వామన అన్ని చెప్పుకోవచ్చు. అటైతే ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు మనం బెల్లం పొంగల్, అది తిరువల్లికేని బెల్లం పొంగల్ అంటే చాలా ఆనందం, లోక ప్రసిద్ధం. తిరువల్లికేని దివ్యదేశం 108 దివ్యదేశంలో ఉండదు, చెన్నపట్నంలో ఉండదు. అక్కడ ఈ బెల్లం పొంగల్ అంటే మన ఇక్కడ చక్కెర పొంగల్ అంటారు, ఇక్కడ వాళ్ళు చక్కెర పొంగల్ అంటారు, అక్కడ మనం వచ్చి బెల్లం పొంగల్ అంటాం. అయితే చక్కెర పొంగల్ అంటే చక్కెరతో చేయరు, బెల్లంతోనే చేస్తారు. అదేంటో బెల్లంతో చేసినా కూడా చక్కెర పొంగల్ అంటారు. అయితే మనోళ్ళందరూ ఏం చెప్తారంటే బెల్లం పొంగల్ అంటాం కదా, ఆ బెల్లం పొంగల్ అంత టేస్ట్గా ఉంటుందంట. తిరుమలలో కూడా ఆ టేస్ట్ ఉండదు, అంత టేస్ట్గా ఉంటుందంట. అప్పుడు మిగతా వాళ్ళు మన బెల్లం పొంగల్ తినేసి ఎంత టేస్ట్ ఉంది, ఎంత టేస్ట్ ఉంది, ఎంత ఆనందంగా ఉండదు అని చెప్పి అనుకుంటాం కదా. ఆళ్వారు ఏం చేస్తారంటే మధుసూదన అని చెప్తే బెల్లం పొంగల్కి ఏం టేస్ట్ ఉంటుందో ఆ టేస్ట్ ఆయనకు అనిపిస్తుందంట. అయితే ఆయన బెల్లం పొంగల్ తినలా, మధుసూదన అని చెప్పిన మాటతోనే ఆ ఆనందం వస్తుందట. ఇది ఆళ్వారి స్థితి. అందువల్లదా ఆళ్వార్గల్ ఏట్రం అని చెప్పాడు. దాని తర్వాత ఆశ్చర్యమైన తిరునడందాండంగ పాసురం. நெஞ்சுருகி கண்படிப்ப நிற்கும் சோறும் நெடுதுயிர்க்கும் உண்டறியால் உறக்கம் பேனால் நஞ்சரவில் துயில வந்த நம்பி என்னும் வம்பாம்பூ வயலாடி மைந்தா என்னும் அஞ்சிரையே புட்கொடியே ஆடும் பாடும் அணியரங்கம் ஆடுமோ தோழி என்னும் என் சிறகின் கீழடங்கா பெண்ணை பெற்றேன் ఇరిలత్తోర్ పడిపడైతేన్ ఏ పావమే అని చెప్పి తిరునంద పాసరం. ఈ పాసరం అనేది తిరునందానం 30 పాసరాలు, తిరుప్పావ ఎట్ట 30 పాసరాలు, అదే ప్రకారం తిరునందాండం 30 పాసరాలు. తిరుప్పావిలో పూర్తిగా అనుభవించింది స్వామి రామానుజుల వారు. ఆయనకి తిరుప్పావ జీ అన్న పేరు. అదే రామానుజుల వారే నేనే అతను అని చెప్పి పరాశర భట్టర్ అని చెప్తారు. కూరత్తాళ్వార్ తిరుక్కుమారుడు పరాశర భట్టరు. ఆయన్ని చూసి ఆయన చిన్నపిల్లడే, అతను ఎవరినో అనుకోబాకండి, శిష్యుల దగ్గర అందరూ చూడ అతన్ని ఎవరో అనుకోబాకండి, నేనే అతను అని చెప్తారు కదా. అప్పుడు తిరుప్పావైలో పూర్తిగా అన్వయించింది స్వామి రామానుజుల వారు, తిరుపావి జీ అన్న పేరు. అది 30 పాసరాలు. అదే ప్రకారం 30 పాసరాలు తిరునడందాండకం, దాంట్లో పూర్తిగా అనుభవించింది పరాశర భట్టర్. దాంట్లో 30 పాసరాలు. దాంట్లో మొదట 10 పాసరాలు ఆళ్వార్ తిరువంగి ఆళ్వారు చేసింది. తిరువంగి ఆళ్వారుగా సేవిస్తాడు మొదట 10 పాసరం. అట్లయితే రెండో 10 పాసరాలు తల్లి పాసరం. ఆ తల్లి పాసరంలో ఒక పాసరం நெஞ்சுருகி கண்படிப்ப நிற்கும் சோறும் நெடுதுயிர்க்கும் ముండరియాల్ ఉరక్కంబేనాల్. నెంజిరుగంటే ఈ మనసు ఏంటంటే స్థిరమైపోయింది, అట్లనే ఏంటంటే నీళ్లు లాగా అయిపోయిందట. నీర్పంటం అంటారు, నీళ్ళలాగా అయిపోయింది. ఏమైపోయింది? ఇది అట్లే ఇది ద్రవ్యం, అది ఇది కఠిన పదార్థం, ఇది కఠినంగా ఉంటుంది. ఆ కఠినంగా ఉండే ఒక పదార్థం ఏమిందంటే ద్రవ్యం అయిపోయింది, ద్రవ్యం నీళ్లుగా అయిపోయింది మాత్రం కాదు, భోంచెయ్యాలంటే ఈ పరకాల నాయకి భోంచేయనంటుంది. నెంజురిగి కన్పడిప్ప నిற்கும் சோறும் నిలబడను కాలేదు, అట్లనే పడిపోతుంది, భోంచేయనంటుంది. ఉండరియాల్ భోజనం లేదు,
ఉరక్కం పేనాల్ నిద్రపోని ఉంటుంది. నిద్ర అనేది తలవలేదంట. నిద్ర అంటే ఏంది స్వామి తలవలేదే అంతవరకు ఉండదు కదా. ఇది చెప్తుంది అప్పుడేమి ఇది ఆళ్వార్ల స్థితి. భగవంతుడు దొరకలేదంటే మనకంతా అట్లంతా ఏం లేదు. కాలక్షేమం రాలేదంటే స్వామి కాలక్షేమం పోలా స్వామి అని చెప్పి ఏదైనా భయం ఉంటుందా లేదా ఏదైనా ఉంటుంది ఏం లేదు స్వామి లేదంటే రేపు చూసుకుంటాము ఏం ఇప్పుడు అని చెప్తాము కదా. అయితే ఆళ్వారికి భగవంతుడు సంబంధం లేదంటే నిద్ర పట్టదు, భోజనం పట్టదు, మనసన్ని స్థిరమైపోద్ది. ఈ ప్రకారం ఉంటుంది. ఇది తిరుడందమ్మన్ పాసనం. అదే ప్రకారం ఇంకో పాసనం పెరియ తిరుమడి, అదే తిరుమంగి పెరియ తిరుమల ఒక పాసనం ఏంటంటే ఏంది చిలకి పాలంతా ఇస్తున్నాడు. అదే ప్రకారం చిలక ఉంటుంది, బాలు ఉంటుంది, దాని తర్వాత వచ్చి చక్కబొమ్మలంతా ఉంటుంది. అదంతా పరకాల నాయకి ఆడుకునేదే లేదంట. ఇంతవరకు మనం చూసింది పరాంకుశ నాయకి. ఇది తిరువాయుమొழிలో పూవై పంకిలిగల్ పందుతూదై పూంబిట్టిగల్ చెప్పి తిరువాయుమొழிలో చూసాం. అదే ప్రకారం పెరియ తిరుమడి తిరుమంగయాడ భాషలో ఏం చెప్తుండే ఈ బాల్ పెట్టుకొని ఆడుకొని ఉంటుంది, చిలక పెట్టుకొని ఆడుకొని ఉంటుంది, చక్క బొమ్మలు పెట్టుకొని ఆడుకొని ఉంటుంది. ఈ లోకయాత్ర ఈ లోకంలోనే ఏ విధమైన మనసు పోనుంటుంది. ఎప్పుడు చూడు తిరుక్కన్నవరం సౌరి పెరుమాళ్, తిరుక్కన్నవరం సౌరి పెరుమాళ్ ఇదే చెప్తుండది అని చెప్తుండే. అది ఏం స్వామి అంటే ఇదా ఆళ్వార్. అప్పుడు ఆళ్వార్ ఉండేది ఏంది తారక పోషక భోగ్యం మూడు ఏంది భగవంతుడే. మనకెంత అట కాదు, అన్నం కావాలా, నీళ్లు కావాలా, తమలపాకు భోగ్యంగా ఉండేదానికి ఏదేదో తమలపాకు చెప్తే ఐస్ క్రీమ్ ఎంత పెట్టుకోవచ్చు, ఏం తప్పేం లేదు. ఏదైనా భోగ్యంగా అనుభవించాలి కదా, అనుభవించేదానికి ఏమేమి ఉండదో అదన్నీ చెప్పుకోవచ్చు కదా. ఇది చెప్తున్నారు. అందువల్ల వాళ్ళకి మూడు ఇది భగవంతుడే. భగవంతుని వదిలేసి ఒక క్షణ అంటే ఒక నిమిషం కూడా వాళ్ళనది ఉండను కాదు. ఆళ్వారుల వల్ల ఉండనవద్దంటే స్వామి భగవంతుడు నాతో కలవలేదంటే వీళ్ళు ప్రాణం పోతుంది. దీన్ని ఆచార్యదేనో గ్రంథం, ఆ గ్రంథంలో అలాగే మనవాళ పెరుమాళ్ నాయనారు ఒక సూత్రం పెట్టారు. మహాత్మాக்கள் విరగం సగియాదే మార్ధవం களத்தின் களத்திலே కూడుబూరికం అంటాడు. మహాత్మాకల్ అంటాడు. మహాత్మాలు అంటే ఎవరు? ఆళ్వార్లు. ఆళ్వార్ని వదిలేసి భగవంతుడు ఉన్నా అంటే ఆయన వల్ల ఉండను కాదంట. మనం ఇంతవరకు ఏం చెప్పాము? భగవంతుని వదిలేసి ఆళ్వార్ల వల్ల ఉండను కాదని చూసాం కదా. భగవంతుడి వల్లనే ఉండను కాదంట. ఏం స్వామి అంటే ఆళ్వారు అందుకుదా ఈ ఆళ్వార్ని ఈ శరీరంతో తీసుకుపోవాలనుకున్నాడే, శాస్త్ర సమ్మతమే కాదు. అంటే మనం శ్రీవేగుని పోవాలంటే శరీరం వదిలేయాల్సిందే. ఇది మనం చూసినాము. 7 నిలத்தில் ఇడువదన్మున్నం పందియంగల్ కూడా అనుభూతి ఆ పాసన తిరుపల్లాండం అనేది చూసినాము. ఈ శరీరం కూడా వదలాలి. ఇది ప్రాకృతమైన శరీరం. మనకు ఇంకో శరీరం దొరకద్ది, అప్రాకృతమైన శరీరం. ఈ శరీరం భౌతికమైన శరీరం. పృథివీ, అప్పు, తేజస్వాయు, ఆకాశం ఇదంతా కలిసింది. అప్రాకృత శరీరం వచ్చి పంచశక్తిమయమైన శరీరం. ఆ శరీరం ఏంది అది పాడవదు, ఎప్పుడు బాగుంటుంది. అట్లాంటి శరీరాన్ని తీసుకుందాం మనం శ్రీవైకుంఠానికి పోతాము. అయితే ఆళ్వారు ఇది పెరుమాళికి ఏమంటే ఆళ్వారు ఈ శరీరంలోనే తిరువాయుమొഴി ఇచ్చాడు, ఈ శరీరంలోనే తిరువిరుత్తం ఇచ్చాడు, ఈ శరీరంలోనే పెరియ తిరువందాది ఇచ్చాడు, ఈ శరీరంలోనే తిరువాశ్రయం ఇచ్చాడు. అందువల్ల ఈ శరీరం తీసుకుపోవాలి. నేను తీసుకుపోయి కొన్ని మందిలో ఏదైనా పెట్టుకుంటారు సుని చాలా బుర్ర బాగా ఉండింది అనుకోండి, వాళ్ళది తీసుకుపోయి ఎగ్జిబిషన్లో పెట్టేస్తారు. ఆ ప్రకారం పెరుమాళికి ఏమంటే ఈయన్ని తీసుకుపోయిన శ్రీవేగులో పెట్టుకోవాలి. ఈ శరీరం స్వామి తిరువాయుమొഴి 1102 పాసురాలు సేవించింది. ఈ శరీరం ఇక్కడ వదిలితే అక్కర్లేదు. ஞானி అయి విగ్రహத்தோடு ఆదరికం. ఇదే అழகிய మనవాళ పెరుమాళ్ నానియార్ చెప్తున్నాడు. జ్ఞాని అంటే ఆళ్వార్ని, విగ్రహం అంటే ఈ శరీరంతో కావాల వాళ్ళు.
ఈ శరీరం వదిలేసి ఆత్మ రావాలని అనుకోలేదు. అటైతే ఎందుకంటే అంత వైభవం ఆళ్వారికి, అంత వైభవం ఉండడానికి భగవంతుడు వల్ల వాళ్ళని వదిలేసి ఉండను కాల. అప్పుడు ఆళ్వాళ్ళు వాళ్ళు వాళ్ళని వదిలేసి ఒక్క నిమిషం ఉంటారంటే ఉండరు. ఒక్క నిమిషం కూడా వాళ్ళని వదిలేసి ఉండను కాదు. ఎందువల్ల మాగవైగుందం కాண்பதற்கு ఎన్ మనం ఏగం ఎన్నం ఇరాప్పగలి ఇంటియే. ఎందుకంటే పరమాకాశமான శ్రీవైకుంఠం, పరమ ఆకాశం, పరమాకాశం ఆ శ్రీవైకుంఠం. ఇప్పుడు ఈ అర్చరాది మార్గంలో ఎప్పుడు పోతాము, ఎప్పుడు పోతాము, ఎప్పుడు పోతాము, ఎప్పుడు విరజానదిలో తీర్థం ఆడతాము, ఎప్పుడు వాళ్ళని పోయి సేవిస్తాము, ఇదంతా వాళ్ళ మనసులో ఎప్పుడు ఉంటానే ఉంటుంది. ఎవరు ఆళ్వార్ మనసులో. మనకంతా ఉపదేశం బాగానే ఉండదు, ఆళ్వార్ అనుభవం బాగానే ఉండదు, మీరు బాగానే వింటున్నారు. మిమ్మల్ని తీసుకుపోతా అని చెప్పి ఎవరో వచ్చి పెరుమాళ్ళు వచ్చారు అనుకోండి, మొదట నేను పోతాను, స్వామి తెలవకుండా ఈ కాలక్షేపం చెప్పేసాను, నన్ను వదిలేసేయండి. అయితే ఆళ్వార్ల స్థితి ఏమంటే నన్ను ఇంకా తీసుకోబోలేదే, ఎప్పుడు విరజానదిలో తీర్థం ఆడతాను, ఎప్పుడు నీ సేవ వైకుంఠ సేవ ఎప్పుడు నాకు దొరకద్ది, అర్చరాజు మార్గంలో ఎప్పుడు పోతాను అని చెప్తారు. అయితే మనకంటే అదంతా లేదు. ఈ లోకయాత్రలో పూర్తిగా మనకి అనుభవం ఉండాలా. వాళ్ళింటికి పోవాలా, వీళ్ళింటికి పోవాలా, ఇది చేయాలా, అది చేయాలా అని చెప్తాం కదా. అయితే వాళ్ళది అట్ట కాదు. తెలివిసింబి తిరినాడు నలమంద వెళ్ళొదో నాడు. అక్కడికి అనుకుంటారు కదా, ఎప్పుడు పోతాను. ఇది తిరుమంగి ఆళ్వార్ ఆశ్రమం. ఇప్పుడు వ్యాఖ్యానం ఆశిస్తాను. ఒకే విషయం. ఇప్పుడు இதிலே பேசும்படியான மாகவைகுந்தம் காண்பதற்கு என் மனம் ஏகம் என்னும் வானுலகம் தெளிந்தே என்றெய்துவன் என்னும் பேசும்படியான மனோரதத்தை உடையராய் அத்தை பெருகைக்கு தடுத்தும் வளைத்தும் பெற வேண்டும்படியான பரமபக்தியை உடையராயிருக்கை. இதிலே అల్లాదార్ కాటిల్ ఇవర్గలకు ఏట్రం. ఇప్పుడు ఇట్లా ఏంటంటే వీళ్ళు ఈ ప్రకారం ఉండేదాని వల్ల ఆళ్వార్గల్ ఏత్తం. ఆళ్వార్ల వైభవం లాగా వేరే ఏ వైభవం లేదు, వేరే ఏం వైభవం లేదు. భగవంతుణ్ణి ఎట్లయినా ఆయన తిరుమని పట్టుకోవాలంటే అడ్డదారిలో పోయినా పట్టుకుంటారు. ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్తాను. మనం పెరుమాళ పోయి చేయించబోతాము, శ్రీరంగంలోనో తిరుపతి పోతా ఉన్నప్పుడు మనం తిరుపతి పెట్టుకుంటాము. అదే మనకు తెలుసు కదా, కివులో పోతా ఉంటాం కదా. మనకి ముందుగా ఎవరైనా పోతారు, మన అంటే తోచేసి అటు పోతారు కదా. అవును అంటే మన కోపం తీసుకో, ఓ ఏమయ్యా ముందు పోతున్నావా, వెనకాల కదా వచ్చావు, వెనకాల ఉంటారు కదా. ఇప్పుడు వాళ్ళు ముందు పోతున్నారంటే మనం కోపం ఎందువల్ల కోపం చేసుకున్నాము, నాకు దర్శనం దొరకాల ఫస్ట్, తర్వాత నీకు దొరకాల అని అభిప్రాయంగానే. వేరే అభిప్రాయం ఉండే ఛాన్సే లేదు అక్కడ, అదిదా ఉండాలా. ఇప్పుడు అతను ముందు పోయాడంటే ముందు పోయి సేవించాలన్న అభిప్రాయంలో అతను పోతున్నాడా, లేదు నేను సేవించేసి అక్కడే ఉండాలా, ఆ భగవంతుడి పూర్తిగా ఉండాలా అభిప్రాయంలో ముందు పోతున్నా అంటే ఆ అభిప్రాయం లేదు. అని మొదట చెప్పిన అభిప్రాయంగా వీళ్ళకి ముందు నేను సేవించేయాలా, సేవించేసి బయట వచ్చేయాలా అభిప్రాయం చేస్తాడు. అయితే ఆళ్వార్కి అట్లా కాదు. భగవంతుని పట్టుకోవాలంటేనే ఏదైనా పెడద్రం చేసైనా అడ్డదారి చేసైనా, అదేం స్వామి వాళ్ళకి కొంతమంది పెడద్రాలతో పెట్టుకుంటారు. నేను ఇట్లే చేస్తాను, ఏం చేస్తావు అని అడుగుతారు కదా. అలాంటి పనితో ఆళ్వారు చేస్తారు. ఎందుకు చేస్తారు, భగవంతుడి దగ్గర పోవాలని. అందువల్ల అవి ఏం చేస్తారు, మడలెత్తారు, దాని తర్వాత దూతు పంపిస్తారు, దాని తర్వాత అనుకారం చేస్తారు, దాని తర్వాత ఏమేం చెయ్యాలో అన్ని చేస్తారు. ఇంకా మిగతా లేకుండా ఎన్నెన్ని కార్యాలు అన్ని చేస్తారు. ఎందుకు, భగవంతుడు కావాలని. మనము చేస్తాము, వాళ్ళకి ముందు సేవించాలని, అంతే తేడా. మనము ఆ పని చేస్తాము, వాళ్ళకి ముందు పోతాము కదా, చివరి నిలబడి ఉంటాము. వాళ్ళకి ముందు పోయామంటే వాళ్ళకి ముందు నేను సేవించేసి అక్కడే ఉంటామా, వాళ్ళు ఉండిచ్చేది లేదు, అది వేరే. మన ఇంట్లోనే ఉండొచ్చా, ఇంట్లోనే మన పెరుమాళ్ళు ఉంటారు కదా,
లేదా మన ఈదిలో ఏదో భజన గుడిలో పెరుమాలు ఉంటారు కదా, ఆ పెరుమాలు ఈ పెరుమాలు ఏం తేడా ఏం లేదు. మన చాలా మందిలో ఒక తప్పైన అభిప్రాయం పెట్టుకుంటారు. తిరుమలకి పోయాలా, శ్రీరంగం పోతుందా పెరుమాలు, మన ఇంటి పెరుమాలకు ఆ వైభవం లేదంటారు. చాలా తప్పు. మన ఇంట్లో విగ్రహం లేదనుకోండి, పటమే పెట్టుకుంటాం అనుకోండి, కొన్నిసార్లు విగ్రహాలు పెట్టుకుంటారు. విగ్రహాలు ఉండిందనుకోండి, ఈ విగ్రహం ఇంతే ఉంటుందండి, అక్కడ తిరుమలలో ఎంత పెద్ద విగ్రహం, శ్రీరంగంలో ఎంత పెద్ద విగ్రహం, అది ఎన్ని ఆళ్వార్లు ఆచారాలంతా వాళ్ళు మంగళాశాసనం చేసినారు కదా, అది కదా గొప్పైన విగ్రహం, దానికి చాలా వైభవం. ఈ విగ్రహానికి ఆ వైభవం లేదంటారు కదా, తప్పైన అభిప్రాయం. కొంచెం అభిప్రాయం తుడిచేసేయండి. అభిప్రాయం ఆళ్వారు ఏం చెప్తారు, మీ ఇంట్లో ఉండే పెరుమాళ అక్కడ ఉండాలంటారు. అక్కడ ఉండే పెరుమాళ్ ఇక్కడ ఉండాలి అని చెప్పుకోవచ్చు కదా, అక్కడ కూడా చెప్పలా. మీ ఇంట్లో ఏ పెరుమాళ్ ఉండారో ఆ పెరుమాళ్ అక్కడ ఉండాలంటారు. అటుతేనే పోయి చేయించాల్సిన పని లేదా? నువ్వు ఇక్కడే ఆ పెరుమాళ్ భావం ఇక్కడ నువ్వు చూసుకున్నావంటే ఇక్కడే చేయించుకోవచ్చు, ఏ తవరు లేదు. ఆ భావం మనకి రాలా. ఆ దేన్ని చూస్తేను ఇది ఆళ్వారు చెప్తాడు, నీరాయ్ నిలనాయ్ తీయాయ్ కాలాయ్ నెడువానాయ్ சீரார் சுடர்கள் இரண்டாய் శివనాయ్ అయనానాయ్. అంటే నువ్వే నీళ్ళు, నువ్వే పృథివీ, నువ్వే నిప్పు, నువ్వే ఆకాశం, నువ్వే గాలి, అన్ని నువ్వే అని చెప్పాడు పెరుమాళ్ చూసి. పెరుమాళ్ దండం పెట్టాడు ఆళ్వారికి. ఆళ్వారు చాలా సంతోషం, చాలా సంతోషం, ఇంక మీద నా దగ్గరికి రావే, నీళ్ళ దగ్గరికి పో, నేనే నీళ్ళు కదా సేవించుకో. గాలి దగ్గరికి పో, నేనే గాలి కదా సేవించుకో. నిప్పి దగ్గరికి పో, నేనే నిప్పు కదా సేవించుకో. ఆకాశం దగ్గరికి పో, నేనే ఆకాశం కదా సేవించుకో. అంటే నేను చెప్పాను, శాస్త్రం చెప్పాను, అయితే నువ్వు ఎట్లా రావాలి తెలుసా? கூறாராடி வெண்சங்கேந்தி கொடியேன் பால் వారాయ్ ஒரு நாள் మన్నం విన్నం మగరవే. నువ్వు ఎట్లా రావంటే శంఖ చక్రంతో ఏం చేసుకొని నా చతుర్భుజంతో బాగా శైవ సాయించినట్టు రావాలా, ఈ లోకంలో రావాలా, నాకు ప్రత్యక్షంగా నువ్వు రావాలా అని చెప్పి అప్పుడు కోరుకుంటాడు. అటైతే ఏమి మనకి అది పట్టుకునేదానికి ఉండే ఒక భావం అనేది లేదు. మన పెరుమాలే అతను అనే భావం మనకి రానంటుంది. అందువల్ల దివిదేశం పోతున్నాము. రానుంటుందంటే ఏమర్థం? సరిగా తిరువారాధన చేయటం లేదు. స్వామి ఈ మాట చెప్పాల్సి అంటే నిజం అది. ఎక్కడైనా బయటకు పోతాము, అప్పుడు ఏం చేస్తాము? ఆయన వస్తే ఆ ప్రకారం దివ్యదేశం పెరుమాళ్ళు ఉంటారా? ఫస్ట్ వేచేసి పోతాము. వేసేసి పోయిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత ఏదో చేస్తాం అనుకోండి, నన్ను ఫస్ట్ వేసిపోయేవని మళ్ళీ అడుగుతున్నాడా? ఇప్పటికన్నా వచ్చేవే, ఏదైనా ఒకటి పెట్టు, ఆకలిగా ఉండదు, తింటాను అని చెప్పి కూర్చొని తింటాడు కదా. ఎందుకు చెప్తున్నా అంటే ఈ పెరుమాద అక్కడ. అందువల్ల ఇది నేను ఇప్పుడు అదే ప్రకారం ఆళ్వారికి భగవంతుని ఎట్లయినా చేస్తారు, అడ్డదారిపోయినా వాళ్ళ మీద చేస్తారు. అడగాలి దీనికి ఎట్లంది? పరభక్తి, పరజ్ఞాన, పరమభక్తి. పరభక్తి, పరజ్ఞాన, పరభక్తిని దాటి పరజ్ఞానం, పరజ్ఞానాన్ని దాటి పరమభక్తి, ఈ మూడు స్థితిలు ఉంటుంది కదా. ఇదంతా ఆళ్వారుకుంటే వైభవం. ఈ వైభవం మిగతా ఎవ్వరికి లేదు. మిగతా ఎవ్వరికి ఈ వైభవమే లేదు. ఋషులకు కూడా లేదు. ఋషులంతా కాయలు, పండ్లు అదే ప్రకారం ఉండేకుండా మిగతా అంతా భోజనం చేసుకొని వాళ్ళు ప్రాణంతో నిలబెడతారు. అయితే ఆళ్వార్లకి ఏంటంటే కృష్ణుడే భోజనం, అదే ప్రకారం వాళ్ళకి నీళ్లు, అదే ప్రకారం వాళ్ళకి ఆనందం ఇస్తే తమలపాకు, అన్ని ఎవరు ఉన్నం చోరు పరుగు నీ తిన్నం వెత్తెలై ఎల్లాం కన్నన్. ఇది ఆళ్వారికి ఉన్నది. అది కాకుండా ఋషులకి ఆత్మజ్ఞానం వచ్చిన వాళ్ళే, మనలా కాదు ఋషులు. ఆత్మ వేరు, శరీరం వేరు బాగా తెలిసిన వాళ్ళు. అయితే వాళ్ళకి ఆత్మజ్ఞానం వచ్చిన్నా కూడా వాళ్ళకి తారక పోషక భోగ్యం మూడి కృష్ణుడు కాదు. వాళ్ళకి ఏంటి? ఈ పండ్లు, అదే ప్రకారం మిగతా ఉండే గుహలు గుహలదనే ఉంటారు కొంతమందిలో.
ఇదంతా అది కాకుండా వాళ్ళు వస్త్రం వాళ్ళు కట్టుకొని ఉంటారు, జింక చర్మాన్ని పెట్టుకొని వస్త్రం కట్టుకుంటారు. ఇదంతా ఆళ్వారికి ఏదంటే ఆళ్వారికి అన్నీ ఏదంటే కృష్ణుడే. భోజనం కానీ, దారకం కానీ, పోషకం కానీ, భోగ్యం కానీ అన్నీ కృష్ణుడే. అది కాకుండా ఋషులు వాళ్ళ ప్రయత్నం వల్ల సంపాదించిన జ్ఞానం, ఆళ్వాళ్ళకి అదంతా వాళ్ళకి ప్రయత్నమే తెలవదు. అప్పుడు ఏం చేశాడు? ఎన్ వాయుముదలప్పన్ ఎన్ నావినిల్ వందు పుగుందు నల్లిన్ కవి. నాలుకలో కూర్చొని అడివే నన్ను గురించి పాడు, సేవించు సేవించు అన్నాడు. సేవించంటే ఎలా సేవించేది? ఎట్లా సేవించేది? ఇప్పుడు ఒక విషయం చెప్తాను. మిమ్మల్ని కూర్చొని సేవించని చెప్తాను. స్వామి మాకు రాదు, పుస్తకం మా చేతిలో లేదు, మాకు రాదంటారు. ఇప్పుడు మాకు రాదంటే పుస్తకం చేతులు లేదంటే రాబోయేది లేదు. సరే, అప్పుడు నేను చెప్తాను, మీరు మళ్ళీ తిప్పి చెప్పండి అంటాను. అది మేము చెప్తామండి, అది మేము చెప్తాము. మీరు ఏం చెప్తారో అది మేము తిప్పి చెప్తాను. నేను ఇప్పుడు ఒకసారి చెప్పానంటే ఇది చంద అని పేరు. దీనికి చంద మొదట మనం చందదా తీసుకున్నాము, దాని తర్వాత కాలక్షేపానికి వచ్చాను. అప్పుడు చంద అంటే నేను ఒకసారి చెప్తే మీరు 3 సార్లు చెప్తారు. ఇప్పుడు ఈ ప్రకారంగా తిరువాయుముడి వచ్చింది అని చెప్పి మన పూర్వాచార్యులు చెప్తారు. స్వామి అట్లయితే ఆళ్వార్ సందడి నేర్చుకున్నాడు. అవును, ఎట్లా స్వామి? ఆళ్వార్ సేవించలేదా? సేవించలేదు. నాటకంలో భరతనాట్యంతో ఆడుతూ ఉంటారు కదా, వాళ్ళు పాటలు పాడుకుంటూ ఆడతారంటే లేదు. పాటలు ఎవరు లోపల వెనకాల పాడుతూ ఉంటారు, మనకి కనిపించదు. స్క్రీన్ వేసేసి ఉంటారు, కనిపించదు. అక్కడ వారు తాళాలు కొట్టుకొని పాటలు పాడుతూ ఉంటారు. అయితే ఇతను నాట్యం ఆడతారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే నోరు కదిలిస్తారు. ఆ పాట ఏం శబ్దం కదిలిస్తారు. మనం ఏమనుకుంటాం, వీళ్ళే పాడుతున్నారు అనుకుంటారా? ఆ ప్రకారంగా తిరువాయుముడి, ఏం స్వామి తిరువాయుముడి అట్లదా వచ్చింది. ఎట్లా వచ్చిందంటే ఆయన ముందుగా చెప్తా అంటాం పెరుమాళు, వెనకాల ఈయన చెప్తాడు. ఉయ్యారువర ఉయ్యార్నలం ఉడయవన్, ఉయ్యారువర ఉడయవన్ అని పెరుమాళ్ మొదలు చెప్పేస్తాడు. చెప్పేసిన తర్వాత ఆళ్వారు ఉయ్యారువర ఉయ్యార్నలం ఉడయవన్ రెండోది ఈయన చెప్తాడు. అప్పుడు ముందు పెరుమాళ్ చెప్పటం, రెండోది ఈయన చెప్పటం. ఈ ప్రకారంగా ఆళ్వార్లకు వైభవం. ఆళ్వార్ వైభవం ఏమి? వాలుగా నావినిల్ వందు పుగుందు నల్లిన్ కవి. నా నాలుకలు వచ్చి కూర్చున్నాడు, కూర్చొని ఆయన్నే సేవించుకున్నాడు. యానాయ్ తన్నై తాన్ పాడి ఆయనే సేవించుకుంటాడు. ఇది పదే పత్రలో వస్తుంది ఇది శబ్దం. ఆయనే సేవించుకున్నాడే. నా వైభవం నేనే చెప్పుకోవచ్చా? భగవంతు చెప్పుకోవచ్చు, అంత వైభవం ఉండదు. ఆయనే చేస్తున్నారు. అందువల్ల ఆళ్వార్గల్ ఏటం. అందువల్ల ఋషులు ఉంటారు కదా, ఋషుల కన్నా వైభవం ఎవరికి? ఆళ్వార్లకే. అందులో అట్టయితే మిగతా ఎవ్వరికి వైభవం లేదు. ఇంతవరకు చూసింది ఆళ్వార్గల్ ఏట్రం. ఇప్పుడు పాసురంలో 34 పాసురంలో ఆళ్వార్గల్ ఏట్రం వరకు చూసాము. రెండోది ఏంది? అరుళిచ్చయల్ ఏట్రం. అరుళిచ్చయలంటే ఏంది? దివ్య ప్రబంధం, 4000 దివ్య ప్రబంధం. ఆ 4000 దివ్య ప్రబంధానికి ఏం వైభవం? సరే స్వామి, 4000 దివ్య ప్రబంధం ఎట్లా పుట్టింది? ఎందువల్ల పుట్టింది? ఎలా పుట్టింది? మొదలు పుట్టింటది కదా, ఎట్లా పుట్టింది, ఎలా పుట్టింది, ఎందువల్ల పుట్టింది అంటే భక్తి బలాత్కారం. ఇప్పుడు వ్యాఖ్యానం వాసిస్తారు. அருளி செயல் ஏற்றமாவது அருள் கொண்டாடும் 1000 அருள் கொண்டு 1000 இந்தமிழ் பாடினான் என்னும்படி அந்த பகவத் பிரசாதமடியாக உண்டான திவ்ய சக்ஷுர் மூலமாக அவாவில் அந்தாது என்னும்படி பக்தி பலாத்காரத்தாலே அவதரித்ததாய் அதுதான் பகவதேதபரமாய் விலட்சணமாய் போக்கியமுமாய் சூசஸ்கமுமாய் ஞாதவ்ய சகலார்த்த பிரதிபாதகமுமாய் ஈஸ்வர பிரீத்தி ஏத்துவுமாய் சம்சார விச்சேதகமுமாய்
శీఘ్ర ఫలప్రదమాయి ఇరుక్కై. ఇప్పుడు అరుళిచ్చయల ఏట్రం చూస్తున్నాము. ఆళ్వార్ల ఏట్రం ఇంతవరకు చూసాము. అరుళిచ్చయలేటువంటి ఎలా పుట్టింది స్వామి? ఆళ్వార్ని ఈ ప్రకారం సేవించాలని చెప్పి ఎవరో ఒకరు ముందు ఉండి చెయ్యాలి కదా. మన క్యూలో నిలబడితే వెనకాల నువ్వు తోస్తారు. మనం నడవాల్సింది మన లేదు. తిరుపతి క్యూలో నిలుస్తున్నాం అనుకోండి, తిరుమలలో మనం నిలబడితే చాలు, వెనకాల తోస్తా ఉంటారు, మనం పోతా ఉండొచ్చు. ఇదే ప్రకారం ఆళ్వారు ఈ ప్రకారం సేవిస్తున్నారు కదా, ఎవరో ముందు ఉండి చెయ్యాలి కదా. ఏది తోస్తుంది? ఇలా భక్తి తోస్తుంది. బాగా తెలుసుకోండి. ఆళ్వార్ని తోచేదేది? ఓ సేవించు సేవించు సేవించుని తోచేదేది? భక్తి. భక్తి బలాత్కారత్తాలే పిరందదు. ఇక్కడ స్వామి అవును. దీనికిదా కన్నిన్ சிறுதாம்ல ఒక పాత్ర ఎత్తినాడు. అరుள் கொண்டாடும் அடியவர் இன்புற அருளினான் அவ்வருமறையின் பொருள் அருள் கொண்டு 1000 இந்தமிழ் పాడినాన్ అరుள் కండి ఈ ఉలగనిల్ మిక్కదే అని చెప్పి ఇట్లో ఒక విషయం చెప్తున్నాడు. అరుள் கொண்டாடும் అడియవర్ ఇన్బుర అరుளினான் అவ்வరుమறையின் పొరుల్ అంటే అటంటే ఏమంటే గీతాచార్యుడు కృష్ణుడు. ఆ గీతాచార్యుడు ఎన్నో వెయ్యిగా ఉండే వేదవాక్యాలు, ఆ వేదవాక్యాలు ఉపనిషత్ వాక్యాలను అర్థాన్ని గీతాచార్యుడుగా ఉండి గీతా శాస్త్రం మనకి ఇచ్చాడు. వేదవాక్యంలో ఏమేం చెప్తుందో అదే ప్రకారం శాస్త్రం ఏమేం చెప్తుందో అదంతా భగవద్గీతగా గీతాచార్యుడు మనకి ఇచ్చాడు. ఆ గీతాచార్యుడు అరుள் కొండు, ఆయన అనుగ్రహం వల్ల ఎవరు ఇంతమిళ్ పాడినాన్, ఎవరు నమ్మాళ్వారు అనుగ్రహించాడంట. అటైతే నమ్మాళ్వారు తిరువాయుడు సేవించాడు కదా. ఎలా సేవించాడు? గీతాచార్యుడు అనుగ్రహం వల్ల తిరువాయుడు సేవించాడు. ఇది ఎవరు చెప్తున్నారు? కన్నిన్ சிறுதாம்ல 4 వ్యాఖ్యానాలు. దాంట్లో ఒక వ్యాఖ్యానం నంజీర్ ఒకటే ఇది చూపించాడు. గీతాచార్యుడు అనుగ్రహం పెట్టుకొని ఆ గీతాచార్యుడు కృష్ణుడు. మనకి వేరే ఏ అవతారం ఆచార్యుడు అనే పేరే రాదు. రామాచార్యుడు వినబడిందరా? లేదు. అదే వరాగాచార్యుడు వినబడింది లేదు. మనకు వేరు పెట్టుకోవచ్చు కానీ వరాగాచార్యుడు వినబడింది లేదు. గీతాచార్యుడు ఒకటితో ఆచార్యుడు. ఏమంటే కృష్ణుడు అర్జునుడికి ఉపదేశం చేశాడు కదా, అందులో గీతాచార్యుడు. ఆ గీతోపదేశం, ఆ గీతాచార్యుడు అనుగ్రహం వల్ల ఈయన 1000 పాత్రలు అనుగ్రహించారని చెప్పాడు. సరే, ఇప్పుడు మనం అరుళిచ్చయలేటం చూస్తున్నాము. ఇప్పుడు గీతాచార్యుడు అనుగ్రహం వల్ల ఈయన 1000 పాత్రలు పాడాడు కదా. వాల్మీకి 24,000 శ్లోకాలు శ్రీమద్ రామాయణం అనుగ్రహించాడు. ఎవరు అనుగ్రహించింది? బ్రహ్మ అనుగ్రహం చేశాడు వాల్మీకి. బాగా తెలుసుకుంది. బ్రహ్మ అనుగ్రహం చేశాడు వాల్మీకి. దాని తర్వాత బ్రహ్మ అనుగ్రహం వల్ల 24,000 శ్లోకాలు వాల్మీకి రామాయణం పుట్టింది. అయితే బ్రహ్మం అనుగ్రహం కాదు. బాగా తెలుసుకోండి. బ్రహ్మం వేరు, బ్రహ్మ వేరు. బ్రహ్మ అంటే చతుర్ముఖుడు, బ్రహ్మం అంటే శ్రీమన్నారాయణుడు. అప్పుడు బ్రహ్మం అనుగ్రహం వాల్మీకి లేదు. అయితే నమ్మాళ్వారికి నేరుగా బ్రహ్మం అనే శ్రీమన్నారాయణ అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి. వేరే ఎవ్వరికి లేదు. అంటే వాల్మీకి కానీ వ్యాసులకు కానీ అంటే శ్రీమన్నారాయణ అనుగ్రహం ఉందా? లేనే లేదు. బ్రహ్మ అనుగ్రహం పరిపూర్ణంగా ఉన్నది. ఇప్పుడు ఏం లేదు. అర్జునుడు విశ్వరూపం చేశాడు, చూశాడు కదా. చూసినప్పుడు ఈ కళ్ళు చూడనగాల అంటున్నాడు. 10వ అధ్యాయం 11వ అధ్యాయం అంత విశ్వరూప అధ్యాయం. ఆ విశ్వరూప అధ్యాయంలో నా వల్ల చూడనగాలంటే అర్జునుడికి ఏమిచ్చాడు? ఇంకో కళ్ళు ఇచ్చాడు, జ్ఞానంగా ఉండే కళ్ళు. దివ్యం దదామి దే చక్షుషు, అర్జున, నీ కళ్ళు వల్ల నువ్వు చూడడం కాదు, నేను కళ్ళు ఇస్తాను, దివ్యమైన కళ్ళు ఇస్తాను. ఆ దివ్యమైన కళ్ళు చూసి చూడు అని చెప్పాడు కదా. అప్పుడు దివ్యమైన కళ్ళు ఇచ్చాడు కదా, అది పెట్టుకొని విశ్వరూపాన్ని పూర్తిగా చూశాడు అర్జునుడు. అయితే ఇది ఎట్లా దొరికింది? భగవత్ ప్రసాదం వల్ల దొరికింది అర్జునుడికి.
లేకపోతే ఆ విశ్వరూపం చూడవద్దా? చూడను కాదు. అర్జునుడు చూసింది భగవంతుడు ఇచ్చిన దివ్యమైన కన్ను వల్ల చూశాడు. అదే ఇప్పుడు సంజయుడు సంజయుడు అక్కడ యుద్ధం జరుగుతుంది కురుక్షేత్రంలో. ఆ యుద్ధం జరిగేది ధృతరాష్ట్రుడికి చూడాలని చెప్పి ఆయనకి ప్రయాస. ఎట్లైనా చూడాల. ధృతరాష్ట్రుడు మొదట కళ్ళే లేదు. యుద్ధ రంగంలోపై నిలబడినోడు ఆయన చూడను కాదు, కళ్ళు లేదే. ధృతరాష్ట్రుడు కళ్ళు లేదు. అయితే యుద్ధంలో ఏం జరుగుతుంది అని చెప్పి ఇతను తెలుసుకోవాలని ఇతని ప్రయాస. ఎట్లా తెలుసుకునేది? ఎవరన్నా ఒకటి చూసి చెప్తా ఉండాలి. ఇప్పుడు లాగా ఉంటే ఇప్పుడు ఎట్లా ఉంటుంది? ఇప్పుడు మన ఎక్కడో కూడా ఆడుకుంటా ఉంటారు, ఇక్కడ లైవ్గా వస్తూ ఉంటుంది. మనం అది తట్టేసాలు వచ్చేసేది. ఓ వీళ్ళు ఆడుతున్నారు, ఇది ఆడుతున్నారు, 4 పోతుంది, 6 పోతుంది, వీడు పట్టేశాడు, అవుట్ అయిపోయాడు, ఏదేదో చెప్తా ఉంటాము. ఆ ప్రకారం ఆ కాలం ఉండాలంటే లేదు. అప్పుడు ఎట్లా స్వామి? అది కురుక్షేత్రంలో జరుగుతుంది, వీళ్ళు నుంచి హస్తినాపురంలో ఉండారు. అది ఎట్లా అంటే ఇప్పుడు వ్యాసులు ఒక కళ్ళు ఇచ్చాడు, అనుగ్రహం చేశాడు. ఎవరికి? వ్యాసులు సంజయుడికి ఒక దివ్య చక్షుషు ఇచ్చాడు, దివ్య కళ్ళు ఇచ్చాడు. ఆ దివ్య కళ్ళు పెట్టుకొని యుద్ధ భూములు ఏమేమి జరుగుతుందో ప్రత్యక్షంగా ఎవరు? సంజయుడు చూస్తున్నాడు. సంజయుడు యుద్ధ భూములు ఏమేమి జరుగుతుందో చూసి దాన్ని చూసి ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు. అప్పుడు సంజయుడికి ఎలా దొరికింది ఆ కళ్ళు? వ్యాసుడు అనుగ్రహం వల్ల దొరికింది. అయితే అలాగా లేకుండా ఇక్కడ భగవంతుడు అనుగ్రహం వల్ల ఏంటి? భగవత్ ప్రసాదం వల్ల ఇక్కడ దివ్య చక్షుషు. అదంతా ఏమి? సామాన్య కళ్ళు, జ్ఞాన కళ్ళు కాదు. అయితే భగవంతుడు అనుగ్రహం వల్ల పూర్తిగా ఇక్కడ ఆళ్వార్లకు అనుగ్రహం చేసాడు కాదు. ఇది బ్రహ్మ అనుగ్రహం కాదు, వ్యాసుడు అనుగ్రహం కాదు, ఇది శ్రీమన్నారాయణ అనుగ్రహం వల్ల పూర్ణంగా ఈ 4000 దివ్య ప్రబంధం ఉంది వచ్చిందా. అందువల్ల దీనికి అవావిలందాది. అవావిలందాది. అవా అవ అవ అంటే ప్రేమ. ఏం ప్రేమ? అంత భక్తి ప్రేమ. ఆ భక్తి ప్రేమ తొయ్యను తోస్తుందంట. మనకన్నా పవయ్య ముందు తోస్తాం కదా. అదే పురం ఆ భక్తి ప్రేమ ఏం చేస్తుంటే ఆళ్వారిని వెనకాల ఈపుని బట్టి తోస్తుందట. ముందు పో ఎక్కడే ముందు పోవాలంటే సేవించు ఉంటుంది కదా. అప్పుడు దీనికి వ్యాఖ్యానంలో ఒక విషయం చెప్తాడు మైత్రేయుడు భగవాన్ ఇరుక్కంబడి అని చెప్తాడు. అంటే పరాశర మహర్షిద ఏంది విష్ణుపురాణం రాశాడు. పరాశరముని వేదవ్యాసుడు తండ్రి పరాశర మహర్షి, ఆయన విష్ణుపురాణం రాశాడు. అప్పుడు ఆయన ఎట్లా రాశాడంటే మైత్రేయ మహర్షి ఆయన ఒక్కొక్క క్వశ్చన్గా అడుగుతూ ఉంటాడు. మీరు కూడా కాలక్షేపం అయిపోయిన తర్వాత అడుగుతారు కదా, అడిగినప్పుడు ప్రతి ఒక్కరు తెలుసుకుంటారు కదా. అదే ప్రకారం ఒక్కొక్కటిగా అడగతా ఆయన ఏంటి తోస్తాడు. అడగతా ఉంటే ఒక్కొక్క క్వశ్చన్కి సమాధానం చెప్పేట్టుగా వచ్చిందిదా విష్ణు పురాణం. ఒక్కొక్క క్వశ్చన్గా మైత్రేయ మహర్షి అడుగుతా ఉంటాడు. అడగతా ఉన్నప్పుడు పరాశర మహర్షి దానికి సమాధానం చెప్తా ఉన్నదా విష్ణు పురాణం అవతారం చేసింది. అప్పుడు మైత్రేయుడు ఋషి తొయ్యను, పరాశర మహర్షి దానికి సమాధానం చెప్పాడు కదా. అదే ప్రకారం నమ్మాళ్వార్ తిరువాయుమణి సేవించాడే. ఏది ముందు తోసిందే అవా అనే భక్తి. అవావిలందాది ఇవయ అవా చూసినా కదా. అవావరచ్చు కడాపాసరాలు అవావరచ్చు அரியை அயனை அரணை அலற்றி அவாவற்று வீடு பெற்ற குருகூர் சடகோபன் சொன்ன அவாவிலந்தாதிகளால் இவையாயிரம் முடிந்த అవావిలందాది ఇప్పత్తరిందార్ ఇరందార్ ఉయర్ందేని వస్తుంది కదా. అప్పుడు ఎదు ముందు తోసిందంటే అవా అనే భక్తి. ఆ భక్తి ఉంది. అందువల్ల అవావిలందాది. ఎందుకంటే మనకి పరాశర మహర్షికి మైత్రేయుడు ముందు చేశాడు. అదే ప్రకారం దివ్యం దదామిదే చక్షుషు అని చెప్పి వ్యాసుడు అనుగ్రహం వల్ల సంజయుడికి కళ్ళు దొరికింది. అయితే ఇక్కడ నమ్మాడు వారికి అన్ని భగవంతుడు అనుగ్రహం.
ఆ భగవంతుడు అనుగ్రహం. ఎందుకంటే అంత ప్రేమ, భగవంతుడి మీద అంత ప్రేమ, అంత ప్రేమ తొయ్యను ఏమైందంటే ఉయ్యారువార ఉయ్యన్ననం ఉడయవన్ ఎవరవన్ అన్నది ప్రేమ వల్ల మనం సేవిస్తేనే అది అమోఘంగా ఉంటుంది. సేవించాలా, ఇదిగో సేవిస్తాను, పుస్తకం తీసుకురండి సేవిస్తాను అని చెప్పి కాళ్ళని ఇట్లా ఒక పక్క ఎడం కాలు అట్టపక్క పోద్ది, కుడి కాలు అట్టపక్క పోద్ది, ముఖం ఇట్టపక్క పోద్ది. అలాగే సేవించకూడదు. అనకోగా సేవించుకోవాలా, ఒక క్రమంగా ఉండాలా, నెమ్మదిగా ఉండాలా, భగవంతుడు మీద ప్రీతి ఉండాలా, ప్రేమ ఉండాలా. ఆ ప్రేమ ఉండదు. ఆ ప్రేమ అంతా ముందు దోస్తుంది ఆడవారి సేవించి అద్ద భక్తి బలాత్కారత్తాలేని ఈ నంబిలో చెప్తున్నాడు. భక్తి ఏం చేసింది? ఆ భక్తి ఏం చేసింది? ముందు తోస్తుంది అద్ద అవా. ఆ ముందు తోను ఏమైంది? తిరువాయుమణి, తిరువిరుత్తం, తిరువాసిరియం, పెరియ తిరువందాది, తిరువాయుమణి అని చెప్పి అట్లాంటి 4 గ్రంథాలు మనకు పుట్టింది. ఇది దానికి ఏది కారణం అంటే భక్తి, ప్రేమ, ప్రీతి, అవా అదని చెప్తారు. అబావరచ్చు అని చెప్తారు. అది దీని తర్వాత దీనికి ఇది 8 వైభవాలు చెప్తున్నారు. అరుళిచ్చయల్ ఏట్రం. ఇంతవరకు మనం చూసింది ఆళ్వార్గుల ఏట్రం చూసేసాము. అయితే అరుళిచ్చయల్ ఏట్రానికి వచ్చేసాము, కొంచెం చూస్తున్నాము. ఈ అరుళిచ్చయలంటే ఇది 4000 దివ్య ప్రబంధం. ఆ దివ్య ప్రబంధానికి 8 వైభవాలు చెప్తున్నాడు. అష్టాక్షరి 8. ఓం ఇత్యేకాక్షరం నమ ఇది 2 అక్షరే నారాయణాయేది పంచాక్షరాని అని చెప్తారు కదా. అప్పుడు అష్టాక్షరి 8 అక్షరాలు. అదే ప్రకారం 8 వైభవాలు చెప్తున్నారు. నిదానంగా చూస్తాం. ఆశ్చర్యమైన వైభవం ఒకటోటి చెప్తున్నారు. భగవత్ ఏక పరమాయ్, భగవదేక పరమాయ్, ఇది మొదటిది. రెండోది విలక్షముమాయ్, ఇది రెండోది. మూడోది భోగ్యముమాయ్, మూడోది. నాలుగోది సుసుకముమాయ్, నాలుగోది. ఐదోది జ్ఞాతవ్య సకలార్థ ప్రతిపాదికముమాయ్. ఇది అన్ని సంస్కృత భాష, ద్రావిడ భాష కాదు. నాలుగోది. ఐదోది. ఆరోది ఈశ్వర ప్రీతి హేతువుమాయ్, ఏడోది సంసార విచ్ఛేదకముమాయ్, ఎనిమిదోది శీఘ్ర ఫలప్రదముమాయ్ ఇరుక్కై. ఇంట్లో 8 చెప్పాడు కదా. ఈ 8 పూర్తిగా మనం అష్టాక్షరుల శ్రీమన్నారాయణకి ఎట్లా చెప్తారో ఆ ప్రకారం చెప్పాడు. సరే స్వామి, ఇప్పుడు 8 చెప్పాడు కదా. దీంట్లో ఆళ్వార్ పాసరం భగవంతుని గురించే ఉంటుంది కానీ మిగతా ఎవరి గురించి ఉండదు. ఎవరి గురించి ఉండదు. అదే మనం భాగవతం, మహాభారతం, రామాయణం ఇదంతా తీసుకోండి. అది తప్పుని చెప్పలా, బావినండి. ఇదంతా తీసుకున్నారంటే దీంట్లో భగవంతుడు శ్రీమన్నారాయణ ఒకటే ఉండదు, ఏదేదో ఉంటుంది. దీనికి ఆచార్యదేనో గ్రంథం. ఆ గ్రంథంలో అడిగి మనవాళ్ళ పెరుమాన్ నాయన చెప్తున్నారు. ఏం చెప్తున్నా? గాంగే సంభవాది అసత్కీర్తనం పన్నిన ఎచ్చిల్వాయిన గాంగేయ సంభవాది అసత్కీర్తనం పన్నిన ఎచ్చిల్వాయి అంటారు. ఎచ్చిల్వాయి అంటే ఎంగిలైపోయిందంట. ఏం స్వామి ఎంగిలైపోయింది? భాగవతం ఎలా పుట్టింది తెలుసా? ఎట్లా పుట్టింది తెలుసా? ఎంగిలి నోరు అయిపోయింది అని చెప్పిదా వ్యాసుడు. ఇంక నేను అది మహాభారతం నాకు అక్కర్లేదు చెప్పిదా భాగవతం వచ్చాడు. ఎంగిలి అంటే ఏమిని? మనం చేతులు నోట్లో పెట్టుకుంటాము, ఎంగిలి అయిపోయింది అంటాము. ఆ ఎంగిలి కాదు, భగవంతుడు తప్ప వేరే ఏ దేవతాంతరం ఏ మనుషుల గురించి చెప్పాను అది నోరు ఎంగిలి అయిపోద్ది. ఒక విషయం చెప్తాను. కొన్ని ముందులో ఏదో మాట్లాడుతూ ఉంటారు. ఏంటి ఇట్లా మాట్లాడు, పోయి నోరు కడుక్కోకూడదు, నోరుని కడుక్కో అంటారు కదా. కడుక్కో అంటే ఏంది స్వామి అది? కడుక్కుంటేది అటైతే మాట్లాడాల్సింది మాట్లాడకుండా ఏదో మాట్లాడి ఉండవు, అందువల్ల నోరుకు అశుద్ధి అయిపోయింది, అందువల్ల కడుక్కో అంటారు కదా. అదే ప్రకారం మనం మాట్లాడాల్సింది ఏది?
శ్రీమన్నారాయణ గురించే. దాన్ని వదిలేసి ఏదేదో దేవతలు దాని గురించి మాట్లాడాం కదా. ఇప్పుడు ఏమైపోయిందంటే ఎంగిలి నోరు అయిపోయింది. ఇప్పుడు దీన్ని శుద్ధి చెయ్యాలా? ఎలా శుద్ధి చేసేది? సరే స్వామి, ఒక గ్లాసులో నీరు పోసుకొని అట్లా నోళ్ళు పోసుకొని కుప్లిస్తే వచ్చేసింది. అది కాదు శుద్ధి. దీనికి శుద్ధి ఏం కావాలంటే శ్రీమన్నారాయణ శ్రీశుద్ధి చెప్పేమంటే ఇది శుద్ధి అయిపోతుంది. శ్రీమన్నారాయణ శుద్ధి చెప్పలేదంటే ఇది శుద్ధి కాదు. అప్పుడు ఏమి వ్యాసులకే ఈ భయం ఉనింది. మహాభారతం 1.25 లక్షం శ్లోకాలు, 1,25,000 శ్లోకాలు రాసేసాడు. కొసాన పోయి కూర్చునేసాడు. ఏమి ఇట్లా ఉండవు, ఏమైంది అని అడిగి ఋషులంతా అడిగితే లేదు, నాకు తృప్తి లేదు, ఆనందం లేదు. ఏమి 1 లక్షానికి పైన నువ్వు శ్లోకాలు రాసిండావే, ఎవరు రాస్తారు అంటే అయినా కూడా నాకు తృప్తి లేదు. ఏమి ఎందువల్ల తృప్తి లేదంటే భగవంతుడు శ్రీమన్నారాయణ గురించి రాయాలని అనుకున్నాను, ఏదేదో రాజేశానే. ఏదేదో గంగా ఉత్పత్తి, గంగా ఎట్లా వచ్చింది, విశ్వామిత్రుడు ఈ రామాయణంలో కూడా విశ్వామిత్రుడు ఎట్లా వచ్చాడు, సుబ్రహ్మణ్యుడు ఎలా వచ్చాడు రామాయణంలో ఉన్నది, ఎలా వచ్చాడు, విశ్వామిత్రుడి సృష్టి ఎలా జరిగింది, గంగా ఆకాశంలో ఉన్నది ఎలా అక్కడ వచ్చింది, అక్కడ గాంగేయుడు భీష్ముడు ఎలా ఇట్లా వచ్చాడు, ఇదంతా వేచైనా కానీ శ్రీమన్నారాయణ గురించి చెప్పాను. అయితే తక్కువ చెప్పేసి వీళ్ళంతా వేసేసానే, తప్పైందే, అందువల్ల నా నోరు ఎంగిలి అయిపోయింది అంటారు. ఆ ప్రకారం 4000 దివ్య ప్రబంధం ఉండదంటే ఏం లేదు. భగవంతుడు ఒకటే, అద భగవద్ ఏక పరమాయ్. భగవంతుడు తప్ప వేరే ఏమని చూడవద్దు. ఆ వైభవం అరుళి చేయలేకుండాది. అదిదా అరుళి చేయలు ఏట్రం. ఇంతవరకు చూసింది ఆళ్వార్లు ఏట్రం చూసాము, అరుళి చేయలు ఏట్రం దగ్గరికి చూస్తున్నాము, ఇంకా చూడాల ఏందనేది వచ్చే వారం చూస్తాం. ఆళ్వారం తిరుమానాజీ ఎత్తుడియేషణం, ఆచార్యం తిరుడియేషణం, భగవతాల్ తిరువడిగలే శరణం. సందేహం అంటే తప్పకుండా అడగచ్చు.